John Gospel, chapter 14, verse 30. యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ వచనం. You please read that verse. 30. 30వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వచనం. ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. ஜீசஸ் எப்படி சொல்ல முடிந்ததோ அப்படிதான் நாமளும் சொல்லணும். యేసు ప్రభు ఏ విధంగా చెప్పడానికి అయ్యిందో అదే విధంగా మనం కూడా చెప్పాలి. ஒரு 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 இமேஜ் காண்பிக்கலான்ட்டு விரும்புறேன். మీకు ఒక చిత్రాన్ని నేను చూపించాలనుకుంటున్నాను. జస్ట్ ஒரு మైండ్లో ஒரு పిక్చర్ வச்சுக்கிறதுக்காக, మన మనసులో మన మైండ్లో ఆ బొమ్మలా ఉంచుకోవడానికి. இதன் ஜீசஸ்னுடைய அவர் 33.5 இயர்ஸ்னுடைய லைஃப் సర్కిల్ను వచ్చింది. ఇది యేసు ప్రభు యొక్క 33.5 సంవత్సరములు ఆయన జీవించిన జీవితకాల వృత్తం అనుకోండి. அவருடைய ஹோல் லைஃப் சர்க்கிள்லே அவருடைய ஹோல் லைஃப்ல என்ன இல்லை அப்படின்னா నో డార్క్నెస్ ఇన్ హిమ్. ఆయన జీవిత వృత్తంలో ఏమి లేదంటే చీకటి లేదు, నో సిన్, నో పాపము లేదు, నో వరల్డ్లీనెస్, లోకత్వము లేదు. அதனால ஜீசஸ் என்ன சொல்ல முடிஞ்சிச்சு அப்படின்னா, దాన్ని బట్టి యేసు ప్రభు ఏం చెప్పడానికి అయిందంటే, the ruler of this world is coming, he has nothing in me அப்படின்னு சொல்ல முடிஞ்சிச்சு. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదని చెప్పడానికి అయింది. No sin, no darkness, no worldliness in Jesus life. పాపము లేదు, చీకటి లేదు, లోకము లేదు యేసు ప్రభు జీవితంలో. సాటన్ என்னதுக்காக வருவான்? why, for what reason he will come? ఈ లోకాధికారి సైతాన్ అసలు ఎందుకు వస్తాడు? కారణం చేత వస్తాడు. Yes, Jesus himself told, John chapter 10. యేసు ప్రభువే చెప్పారు అది యోహాను సువార్త 10వ అధ్యాయంలో. John 10:10. 10:10 చూద్దాం. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని, in order to kill, in order to steal, kill, destroy, அதுதான் destroyed வருவான். దొంగతనం చేయడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికే ఈ వినాశకుడు, నాశనం చేసేవాడు వస్తాడు. அவன் எதை திருட வருவான்? దేన్ని వెతికొస్తాడు? எதை கொல்லவும், எதை அழிக்கவும், எதை திருடவும் அப்படின்னா நம்முடைய தேவனுடைய பார்வையில விசேஷமா பிரஷியஸா இருக்கக்கூடியதான ஃபெய்த். ఏది దొంగతనం చేయడానికి వస్తాడు, ఏది హత్య చేయడానికి వస్తాడు, ఏది నాశనం చేయడానికి వస్తాడంటే దేవుని దృష్టిలో ఎంతో విలువైనది, ప్రశస్తమైనది ఆయన మన విశ్వాసం నాశనం చేయడానికి వస్తాడు. நம்முடைய விசுவாசத்தை திருடவும், మన విశ్వాసాన్ని దొంగతనం చేయడానికి, நம்முடைய పీస్, జాయ్, మన హృదయంలో ఉన్న నెమ్మది, సమాధానమును తీసివేయడానికి, நம்முடைய பிள்ளைகளை திருடவும், మన పిల్లల్ని దొంగతనం చేయడానికి. ఎస్, நிறைய పేరెంట్స్ పిల్లల్ని இன்னைக்கு விட்டுட்டு உட்கார்ந்திருக்காங்க. చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని విడిచిపెట్టి ఉంటున్నారు. దే ఆర్ ఇన్ ది వరల్డ్, వాళ్ళు లోకంలో ఉన్నారు. దే హావ్ లాస్ట్ దేర్ చిల్డ్రన్, వారు పిల్లల్ని పోగొట్టుకున్నారు. కండమ్నేషన్కాக, గిల్టీ కాన్షియస్కాக நான் சொல்லல. ఏదో నేరారోపణ చేయడానికో, మేమే దోషారోపణ చేయడానికో నేను ఇది విషయం చెప్పట్లేదు. సో వి ఆర్ కమింగ్ అక్రాస్ సచ్ పీపుల్. అటువంటి వారి ద్వారా మనం అటువంటి వారిని మనం ఎదుర్కొంటున్నాం. సాటన్ ఎందుకు వర్రా? సైతాన్ ఎందుకు వస్తున్నాడు? తిరుడ, స్టీలింగ్, సైతాన్ అండ్ డిస్ట్రాయింగ్, దొంగతనం చేయడానికి, హత్యను చేయడానికి, నాశనం చేయడానికి వస్తున్నాడు. நிறைய కుటుంబంలో పీస్ இல்ல, జాయ్ இல்ல, చాలా కుటుంబాల్లో నెమ్మది లేదు, సంతోషము లేదు. ఈవెన్ గోయింగ్ అప్ టు ద పాయింట్ ఆఫ్ ఎక్స్టెంట్ ఆఫ్ డైవర్స్ వరకు పోయిరుకాங்க. వాళ్ళు విడాకుల వరకు వెళ్ళిపోతున్నారు. దే ఆర్ లివింగ్ సెపరేట్లీ, వాళ్ళు విడివిడిగా జీవిస్తున్నారు. அப்படின்னா ఏ జాయ్ అండ్ పీస్ இந்த வீட்ல இல்ல அப்படின்னா, ఎందుకు ఆ గృహంలో సమాధానం లేదు, సంతోషం లేదంటే, సో such families they have allowed Satan to come into their life. వాళ్ళు సైతాన్ని వాళ్ళ గృహంలోనికి, వాళ్ళ జీవితంలో రావడానికి అనుమతించారు కాబట్టి. బట్ జీసస్ னுடைய లైఫ్లో என்ன இல்ல அப்படின்னா, యేసు ప్రభు జీవితంలో ఏమీ లేదంటే, నో వరల్డ్లీనెస్, నో సిన్, నో డార్క్నెస్, లోకము లేదు, పాపము లేదు, చీకటి లేదు. இப்ப జీసస్ சொன்னது போலவே ஒவ்வொரு డిసైపుల్ சொல்லணும். యేసు ప్రభు చెప్పిన విధంగానే ప్రతి ఒక్క శిష్యుడు కూడా చెప్పాలి. యు ద రూలర్ ఆఫ్ ద వరల్డ్, సాటన్ பார்த்து சொல்லணும், సాటన్ యు హావ్ నథింగ్ ఇన్ మీ அப்படின்னு சொல்லணும். సైతాన్ని చూసి మనం చెప్పాలి, లోకాధికారి, ఓ సైతానా, నాలో నీకేమీ లేదు, నాతో సంబంధం లేదు. You have no power over me. నా మీద నీకే అధికారం లేదు. I resist you in the name of Jesus. యేసు ప్రభు నామములో నిన్ను ఎదిరిస్తున్నాను. Yes, Jesus சொன்னது போலவே நாம் சொல்லணும். యేసు ప్రభు చెప్పినట్లుగానే మనం చెప్పాలి. அது நம்முடைய calling. అదే మన పిలుపు.
చెక్ చెక్. நெக்ஸ்ட் ஒரு சர்க்கிளுங்க ஒரு ఇంకొక వృత్తం చూద్దాం. என்ன சொல்ல முடியாது அப்படின்னா, మనం ఏం చెప్పడానికి కుదరదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ஒரு பிலீவருடைய லைஃப் சர்க்கிள்ல ఒక విశ్వాసి యొక్క జీవిత వృత్తంలో ஒரு டார்க்னஸ் இருக்கு, ఒక మచ్చ చీకటి ఉంది. ఏదో సమ్ సార్ట్ ఆఫ్ అన్రైచియస్ ఇన్ మనీ మ్యాటర్స్ వచ్చి, ఎక్కడో ధనం విషయమైన అవినీతి, సమ్ కవర్చియస్నెస్, ఎక్కడో పేరాశ ధనాశ ఉంది. இப்படிப்பட்ட ஒரு டார்க்னஸ் சின் இருக்கும் பொழுது, ఇటువంటి ఒక పాపము లేకపోతే చీకటి ఉన్నప్పుడు அந்த బిలీవర్ என்ன சொல்ல முடியாது அப்படின்னா, ఆ విశ్వాసి ఏమి చెప్పడానికి అవ్వదు అంటే, యూ హ్యావ్ నథింగ్ ఇన్ మీ அப்படின்னு சொல்ல முடியாது. సైతాన్ని చూసి నాతో నీకు సంబంధం లేదు అని చెప్పడానికి అవ్వదు. యూ డోంట్ హ్యావ్ పవర్ ఇన్ మీ அப்படின்னு சொல்ல నా முடியாது. మీద నీకు అధికారం లేదు అని చెప్పడానికి అవ్వదు. యూ కెనాట్ సెట్ ఫుట్ ఇన్ మై లైఫ్ அப்படின்னு சொல்ல నా முடியாது. జీవితంలో నువ్వు పాదం మోపడానికి కుదరదు అని చెప్పడానికి లేదు. నిశ్చయமா என்ன செய்வோம் அப்படின்னா, he is the ruler of the all world, all darkness அவன்தான். ఎందుకంటే సైతానుడు ఈ లోకంలో ఉన్న చీకటిని మొత్తం పరిపాలన చేస్తున్నాడు, లోకాధికారి. அவன் the prince of this darkness. అతని ఈ చీకటికి రాజు. அதனால அவன் என்ன செய்ய முடியும் அப்படின்னா, ఆయన Satan can set foot அந்த ప్లేస్లో வைக்க முடியும், కాలు வைக்க முடியும். సైతాను వచ్చి వాని యొక్క పాదమును ఆ స్థలములో పెట్టడం అవుతుంది. ఎస్, కాలు வைக்க முடியும். అలాగా ఆ స్థలంలో తన కాలు పెట్టగలుగుతాడు. எங்க டார்க்னஸ் இருந்துச்சுன்னா, வேர்ல்ட்லினஸ் இருந்துச்சு அப்படின்னா, ఎక్కడెక్కడైతే లోకం ఉందో అక్కడ తన కాలు పెట్టడానికి అవుతుంది. కాలు வைக்க முடியும், అక్కడ కాలు పెట్టడానికి అవుతుంది. நாம என்ன செய்ய முடியாது அப்படின்னா, మనం ఏం చేయడానికి అవుతుందంటే, in the name of Jesus I resist you அப்படின்னு we cannot say. యేసు ప్రభు నామములో నేను ఎదురిస్తున్నానని చెప్పలే. எப்படி சொல்ல முடியும்? ఎలా చెప్పగలం? அவன் என்ன சொல்லுவான் அப்படின்னா, అప్పుడు సైతాన్ ఏమంటాడంటే, that covetousness, that unrighteousness, it's mine man, it's mine. నీ దగ్గర ఉన్న ఆ అవినీతి, ఆ యొక్క ధనాశ నాదయ్యా అంటాడు. நான் கால் வைப்பேன், నేను నా కాలు పెడతాను. அங்க நாம் இடம் உள்ளார கொடுக்கும் பொழுது, when we allow him, మన హృదయం లోపలికి ఆయన చోటు ఇచ్చినప్పుడు, அங்க அவ்வளவுதான், அங்க killing, stealing, destroying எல்லாமே நடக்கும். దొంగతనం చేయడం, హత్య చేయడం, నాశనం చేయడం అన్ని జరుగుతాయి అక్కడ. ఓకే, ఇది மாதிரி நம்மளுடைய வாழ்க்கையில நிறைய டார்க்னెసెస్ உள்ள இருக்க முடியும். ఈ విధంగా మన జీవితంలో చాలా అలా చీకట్లు కలిగి ఉండడానికి వీలవుతుంది. ఓకే, இன்னொரு பிக்சரை காமிக்கிறேன். ఇంకొక చిత్రం. இந்த மாலை வேளையில இந்த ஒரு ட்ரூத் நாம் தியானிக்கலாம், ஒரே ஒரு ட்ரூத். ఈ సాయంకాలం ముందు మనం ఈ సత్యాన్ని మనం ధ్యానిద్దాం. ఓకే, నెక్స్ట్ worldly pleasures. ఈ లోక సౌఖ్యములు, யாரெல்லாம் அந்த வேர்ல்டினுடைய pleasures, செக்ஸுவல் pleasures ஆர் எஸ்பெஷலி செக்ஸுவல் pleasures எல்லாம் எடுக்கிறார்களோ, அவள் எல்லாருடைய வாழ்க்கையில Satan என்ன செய்ய முடியுது? Satan can set foot on their lives. ఎవరెవరైతే వారి జీవితంలో ఈ లోక సంబంధమైన సౌఖ్యములు కోరుకుంటారో, మరి ముఖ్యంగా ఈ లైంగిక సంబంధమైన ఆ యొక్క సౌఖ్యమును కోరుకుంటారో, వాళ్ళ జీవితంలో సైతానుడు వచ్చి తన పాదం అలా పెడతాడు. జీసస్ మరి சொல்ல முடியாது, యేసు ప్రభువులకు చెప్పడానికి అవ్వదు. he has nothing in me ல சொல்ல முடியாது, నీకు నాతో ఏ సంబంధం లేదని చెప్పడానికి అవ్వదు. because that believer is darkness, he is and the worldly pleasures are necessary, he is enjoying that pleasures. ఎందుకంటే ఆ విశ్వాసి ఈ లోక సంబంధమైన సౌఖ్యములన్నిటిని ఆనందిస్తున్నాడు, ఆ చీకట్లో ఉన్నాడు కాబట్టి. ఓకే, one more. ఇంకొకటి చూద్దాం. pride and disobedience. ఈ యొక్క గర్వము, అవిధేయత, இதெல்லாம் யாருடைய இதெல்லாம் யாருக்கு சொந்தமானது இவைகள் எல்லாம் அப்படின்னா, ఈ గర్వము, అవిధేయత ఇవన్నీ ఎవరు సొంతం అంటే, அதெல்லாம் பிசாசுனுடைய காரியங்கள். అదన్నా చీకటి కార్యాలు, సైతాన్ కార్యాలు. அது ஒரு பிலீவருடைய வாழ்க்கையில் இருக்கும் பொழுது, ఆ చీకటి కార్యాలు, సైతాన్ కార్యాలు ఒక విశ్వాస జీవితంలోకి వచ్చినప్పుడు, pride of this life, ఆ లోక సంబంధమైన గర్వము, disobedience, అవిధేయత, yes, Satan அங்க என்ன செய்ய முடியும்? கிரியை செய்ய முடியும். అప్పుడు సైతాన్ అక్కడ ఏం చేస్తాడంటే తన క్రియలు చేయడం అవుతుంది. ఓకే, ఇది మరి நிறைய சொல்லிட்டே இருக்கலாம். ఓకే, one more thing. ఈ విధంగా అలా చాలా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, unforgiveness, క్షమించలేనితనం, ధ్యానించదు పోలే, envy, jealousy, మనం చూసినట్లుగా అసూయ, hypocrisy, తర్వాత వేషధారణ, இத மாதிரி ஒவ்வொரு பிலீவர்ஸோட லைஃப்ல இப்படிப்பட்டதான டார்க் ஸ்பாட்ஸ் எல்லாம் இருக்கும் பொழுது Satan என்ன செய்ய முடியும் கேட்டா, he can set foot. ఈ యొక్క ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో ఇటువంటి చీకటి స్థలమును ఉన్నప్పుడు సైతానుడు ఏం చేయగలడంటే తన యొక్క పాదాన్ని అక్కడ మోపగలడు. அப்படின்னா அவன் எதுக்கு வருவான்? ఎందుకు వస్తాడు సైతానుడు? టు స్టీల్, టు కిల్, టు డిస్ట్రాయ్. దొంగతనం చేయడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తాడు. ఓకే, இந்த மாலையில ஒரே ஒரு ட்ரூத் நாம் தியானிக்கலாம். ఈ సాయంకాలం ముందు మనం ఒకే ఒక సత్యాన్ని ధ్యానిద్దాం. At any cost we should not get the worldly things by worshipping the devil.
Get money. We should not get money or any worldly things by worshipping the devil. ఎట్టి పరిస్థితుల్లో కూడా సైతాన్ని ఆరాధించడం ద్వారా ధనం సంపాదించడం కానీ లోక సంబంధమైన వాటిని ఏది మనం సంపాదించకూడదు. இன்னைக்கு மணிங்கிறது ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇருக்கு. ఈ దినములలో ఈ ధనం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అయిపోయింది. either money or worldly things or material things. ఇది ఆ ధనం అన్న అవ్వచ్చు, లేకపోతే లోక సంబంధమైన విషయం లేదన్నా అవ్వచ్చు. இந்த மணிக்கு மெட்டீரியல் திங்ஸ்க்கு பின்னால தான் அந்த அவனுடைய ஸ்பிரிட் ஃபுல்லா இருக்கு அவனுக்கு. mammon that's a spirit. ఈ లోక సంబంధమైన ఈ యొక్క ధనము, తర్వాత ఈ లోక సంబంధమైన వాటి వెనకే ఈ యొక్క ఆత్మ, ఈ ధనాత్మ ఉంటుంది అనమాట. இன்னைக்கு people in what are all the ways they are getting money? ఈ దినముల్లో మనం చూసుకుంటే ఏ మార్గంలో వాళ్ళు ధనమును సంపాదిస్తున్నారు? they are getting money or worldly things or material things by telling lies. ఎలాగ వాళ్ళు ధనమును సంపాదిస్తున్నారు, లేకపోతే లోక సంబంధమైన వాటిని సంపాదిస్తున్నారు అంటే వాళ్ళు అబద్ధములు చెప్పడం ద్వారా సంపాదిస్తున్నారు. they are getting money or material things by stealing. వాళ్ళు దొంగతనం చేయడం ద్వారా ఈ యొక్క ధనమును సంపాదిస్తున్నారు, లోకమును సంపాదిస్తున్నారు. they are getting money or material things by cheating, defrauding the people. ధనమును, వస్తువులను, ఇతరుల్ని మోసం చేయడం ద్వారా సంపాదిస్తున్నారు. or getting money or worldly things by fighting. ధనము లేకపోతే లోక సంబంధమైన వస్తువులు ఇవన్నీ ఒకరితో ఒకరు పోట్లాడుకోవడం ద్వారా సంపాదిస్తున్నారు. yes, these are all things we see everywhere in this world. ఈ లోకంలో ప్రతి చోట దీన్ని మనం చూస్తున్నాం. ప్రియమానవులే, in our case, ప్రియమైన వారలారా, మన విషయంలో అయితే హాల్లో ఉన్న ఒవ్వొరుடைய లైఫ్ లో కూడా என்ன இருக்க கூடாதுன்னா, ఈ హాల్లో ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో ఏముండకూడదంటే, in the covetousness and unrighteous means of earning money, one rupee కూడా நம்முடைய வாழ்க்கைக்குள்ள வரக்கூடாது. అన్యాయంగా సంపాదించిన ఒక రూపాయి లేకపోతే ఈ యొక్క ధనాశ మన జీవితంలో ఉండకూడదు. Luke chapter 4, లూకా సువార్త 4వ అధ్యాయము. நமக்கு எல்லா மாலையில கூட நாம் we heard from brother Vincent. ఉదయకాలం ముందు కూడా ఈ విన్సెంట్ బ్రదర్ దగ్గర నుంచి మనం విన్నాం. జీసస్ టెంప్టర్ கொண்டு போனான். యేసు ప్రభుని எப்படி శోధకుడు అలా పైకి తీసుకెళ్ళాడు. విల్డర్నెస్ లో எப்படி வந்து సాటన్ அவனை టెంప్ట్ பண்ணாங்கிறது நமக்கு தெரியும். అరణ్యంలో యేసు ప్రభుని ఏ విధంగా శోధించాడు అనేది మనకు తెలుసు. verse 6 లో వాసికరం. 4వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే 6 and 7. yes brother. ఈ లోకమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అదెవనికి నేను ఇయ్యగోరుదునో వానికి ఇత్తును. కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీ దగునని ఆయనతో చెప్పెను. நீர் என்னை பணிந்து கொண்டால், నీవు నన్ను మొక్కితే చాలు. எப்படி எல்லாம் பணிந்து கொள்ளலாம்? ఏ విధంగా మొక్కొచ్చు? எப்படி worship பண்றது அவனை? ఆయన ఎప్పుడు ఎలా ఆరాధించవచ్చు? yes, பொய் சொல்லி, అబద్ధమాడి, திருடி, దొంగతనం చేసి, ஏமாற்றி, మోసం చేసి, ఫైట్ பண்ணி, దెబ్బలాడి, దేవునుடைய రాజ్యத்துக்கு எடுத்த కార్యங்கள் எல்லாம் అసెట్ செய்துட்டு, దేవుని రాజ్య సంబంధమైన విషయములన్నిటిని నిర్లక్ష్యం చేసి, yes, people are earning money, even believers are getting money by despising God's presence, God's banquet hall, God's church, God's people, fellowship. దేవుని యొక్క సంఘమును, దేవుని యొక్క విందుసాలను, దేవుని మనుషులను, వాళ్ళ యొక్క దేవుని మనుషుల యొక్క సహవాసమును ఇవన్నీ త్రోసివేయడం ద్వారా ఈవెన్ విశ్వాసులు కూడా ధనం సంపాదిస్తున్నారు. ஒரு బిలీవருக்கு, ஒரு డిసైపుల్కి సండే సాక్రిఫిషియల్ డేవా இருக்கணும். ప్రతి ఒక్క విశ్వాసికి ఈ యొక్క ఆదివారం అనేది ఒక అర్పణతో కూడిన, లేకపోతే వాళ్ళ త్యాగంతో కూడిన ఒక దినం కింద ఉండాలి. சிலருக்கு 7th டேயும் சண்டேவும் என்ன அப்படின்னா మనీ ఎర్నింగ్ డే. కొంతమందికి 7వ రోజు ఆదివారం కూడా ఏ విధంగా ఉంటుందంటే ధనము సంపాదించి ఒక రోజు కింద ఉంటుంది. yes, all the days 31 days அவங்க మనీ பார்க்கணும். ಅವರು 31 రోజులు కూడా వాళ్ళు ధనమునే వెతుకుతూ ఉంటారు. yes, అవును, getting money, ధనము సంపాదించడం, by despising God, despising God's presence. దేవుని యొక్క సన్నిధిని, దేవుని నిర్లక్ష్యం చేయడం ద్వారా ధనము సంపాదించి, even for getting money they will fight. ధనము సంపాదించడానికి వారు దెబ్బలాడడానికి కూడా సిద్ధపడతారు. సో one or two truths நான் காண்பிக்க விரும்புகிறேன். 1-2 సత్యములు నేను మీకు చూపించాలనుకుంటున్నాను. 2 Kings chapter 5, రెండో రాజుల గ్రంథం 5వ అధ్యాయము. by telling lies, అబద్ధం ఆడడం ద్వారా ధనము సంపాదించడం. ఎలిసా அவனுடைய கோவர்க்கர், அவனுடைய సర్వెంట్ గేహాజీ గురించి நான் వాసిக்கிறோம். ఎలీషా యొక్క పరిచారకుడు గెహజీ గురించి మనం చూస్తున్నాం. 2 Kings chapter 5, రెండో రాజుల గ్రంథం 5వ అధ్యాయము. miraculously that Naaman was healed. ఎంతో అద్భుతంగా నయమాను ఇక్కడ స్వస్థత పొందాడు. జోర్డాన్లో 7 times அவன் மூழ்கி எழுந்திருக்கும் பொழுது அவன்
லெப்ரசி குணமானதுங்கிறது வாசிக்கிறோம். యోర్దానులో అతను మునిగి 7 సార్లు లేచినప్పుడు తన యొక్క కుష్టి వ్యాధి పోయిందని మనం చదువుతున్నాం. See verse 15. 2 Kings chapter 5 verse 15. రెండో రాజుల గ్రంథం 5వ అధ్యాయము 15వ వచనం. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజని దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమందంతటను మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడినైనా నా యొద్ద బహుమానము తీసుకొనవలసినదని అతనితో చెప్పగా, అది என்ன அந்த காணிக்கை அவன் கொண்டு வந்த గిఫ్ట్ என்ன அப்படி ఆయన తీసుకొచ్చిన బహుమానం ఏంటిది? నా వర్స్ 5 లో వాసిக்கிறோம். 5వ వచనంలో మనం చదువుతాం. அவன் கொண்டு வந்த గిఫ్ట్ என்ன அப்படினா, ఆయన తీసుకొచ్చిన బహుమానం ఏంటంటే, you please read verse 5. yes brother. నేను ఇశ్రాయేల్ రాజుకు దూత చేత పత్రిక పంపించేదని ఆజ్ఞ ఇచ్చాను కనుక అతడు 20 మణుగులు వెండియు 1,20,000 రూపాయల బంగారమును 10 దుస్తులు బట్టలను తీసుకుని పోయి, இன்னைக்கு உள்ள కిలో కణకుల நான் சொல்றேன். ఈ దినముల్లో ఉన్న కిలో లెక్కలో, కేజీ లెక్కలో నేను చెప్తాను. 340 kg సిల్వర్, 340 కేజీల వెండి, 70 kg గోల్డ్, 70 కేజీల బంగారం. గ్రాములు అంగడే, గ్రాములు కాదండి, కేజీ కిలో, కేజీ లెక్కలో ఇక్కడ 70 kg 70 కేజీల బంగారం తీసుకుని వెళ్తున్నాడు. గోల్డ్ 70 కేజీల బంగారం, 340 kg సిల్వర్, 340 కేజీల వెండి గిఫ్టా கொடுக்கிறார், బహుమానంగా తీసుకెళ్తున్నాడు. బట్ హీ వాస్ ద కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ సిరియా. ఎందుకంటే సిరియాలో సైన్యాధిపతిగా ఆయన ఉన్నాడు కాబట్టి కింగ్ கொடுத்து அனுப்பிச்சிருக்கிறார் గిఫ్టా. రాజు ఇచ్చి బహుమానంగా ఇశ్రాయేల్ రాజుకి తీసుకెళ్ళని పంపిస్తాడు. సో వాట్ డిడ్ ఎలీషా డు? ఇప్పుడు ఎలీషా ఏం చేశాడు? 16వ వచనంలో, ఎలీషా ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా జీవముతోడు నేనేమీ తీసుకొననని చెప్పాను. నెక్స్ట్ వాంగ வேண்டும் என்று வருந்தினாலும் தட்டுதல் பண்ணி விட்டான். నయమాను అతను ఎంతో బ్రతిమాలను అతడు ఒప్పుకోపోయాను. వాట్ ఏ వండర్ఫుల్ స్పిరిట్! ఎంత గొప్ప ఆత్మ చూడండి ఇక్కడ. మ్యాన్ ఆఫ్ గాడ్, దైవజనుడిన ఆఫ్టర్నూన్ அவனுடைய మ్యాన్ ఆఫ్ గాడ్ నుடைய ஒரு క్యారెక్టరిస్టిక్ నా పాతం. మధ్యాహ్నం ఒక దైవజనుడికి ఉన్న కొన్ని గుణములు మనం చూసాం. ఇన్ 2 Kings chapter 4, రెండో రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో அவர் சொல்றா, సునమితియాల్ சொல்றா, ఈజ్ ఎ హోలీ మ్యాన్ அப்படி சொல்றா. సునేమరాలు చెప్తుంది, ఆయన పరిశుద్ధుడైన ప్రవక్త. yes, some purity in his eyes, ఆయన కళ్ళలో పరిశుద్ధత ఉంది. yes, నెక్స్ట్ క్యారెక్టర్ నా பார்க்கிறோம். ఇప్పుడు మనం రెండో గుణమును చూస్తున్నాం ఇక్కడ. காணிக்கை கொஞ்சம் நெஞ்செல்லாம் கிடையாது. இட் இஸ் 70 kg கிலோஸ் கோல்டு, 340 கிலோ சில்வர் డిస్పైస్ பண்ண. ఏదో కొంచెం కాదు, 340 కేజీలు వెండిని 70 కేజీల బంగారాన్ని అలా తోసేస్తున్నాడు అంతే. నో మ్యాన్, వి డోంట్ వాంట్ ఎనీథింగ్, టేక్ బ్యాక్. వద్దు బాబు, మాకేం వద్దు, తీసుకెళ్ళిపో అంటున్నాడు. అలా எடுத்துட்டு పో, తీసుకుని వెళ్ళిపో. இன்னைக்கு பாபிலோன் கிறிஸ்டியன்டத்தினுடைய preachers யாராவது இப்படி நான் பார்க்க முடியுமா? அப்படி ఈ దినముల్లో మనం చూస్తున్న ఈ బబులోను క్రైస్తవుల్లో ఉన్న బోధకులు ఎవరైనా ఇలా చూస్తున్నామా మనం? எல்லாரும் இன்னைக்கு என்ன செஞ்சிட்டு இருக்காங்கன்னா, பாஸ்டர்ஸ்ல கழுத்தை பிடிச்சு நெரிச்சு గివ్ 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 அப்படிங்கிற స్పిరిట్ இன்னைக்கு ఈ దినముల్లో ఉన్న పాస్టర్లు అందరూ ఎలా ఉన్నారంటే, విశ్వాసులు గొంతు పట్టుకుని ఇవ్వు 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 అనే వారి కింద ఉన్నారు. ఒక్కాందా మణి, కూర్చున్నా డబ్బులు ఇవ్వాలి, எழுந்திருச்சா மணி, అక్కడ లేచి నిలబడినా డబ్బులు ఇవ్వాలి, திரும்பினா மணி, పక్కకి తిరిగినా డబ్బులు ఇవ్వాలి, இப்படி திரும்பினா மணி, ఇటువైపు తిరిగినా డబ్బులు ఇవ్వాలి. ஒரு ஆஃபரிங்ல ஒரு సండే సర్వీస్ కి ఎత్తన ఆఫరింగ్ கொடுக்க முடியும்? ఒక ఆదివారపు ఆరాధనలో ఎన్నిసార్లు కానుకలు పడతారు? ஒரு సర్వీస్కులనే అత్తన ఆఫరింగ్. இன்னைக்கு ఈ ఒక్క సర్వీసులోనే, ఒక్క ఆరాధనలోనే అన్ని కానుకలు పడుతున్నారు అన్నిసార్లు. దిస్ ఇస్ బాబిలోన్ స్పిరిట్. ఇదే బబులోన్ ఆత్మ. நம்மளுடைய எந்த இடத்துல நாம் வித்தியாசமா இருக்கோம் அப்படின்னா, இந்த விஷயத்துல CFC churches is different. ఈ విషయంలో ఈ CFC సంఘాలు ఎంతో వ్యత్యాసంగా ఉంటాయి. ஒரு born again இல்ல அப்படின்னா, ఒకతను తిరిగి జన్మించలేదంటే, yes, they did not put any money in the box. అక్కడ ఉన్న కానుక పెట్టిలో కూడా వాళ్ళు వెళ్ళి డబ్బులు వేయక్కర్లేదు. ఫస్ట్ దేవునికి అది పణం దేవలే, ఎందుకంటే దేవునికి అటువంటి డబ్బు అవసరం లేదు. పిల్లరోడు కూడా రెకన్సైల్ అవలేయా, పణం దేవలే. వెళ్ళి ఇతరులతో సమాధాన పడలేదా, నీ డబ్బు అవసరం లేదు. yes, அவருடைய பணம் ரைச்சியస్ கடன்ல இருந்தாங்கன்னா పణం దేవలే. నీతిగా నువ్వు ధనం సంపాదించకపోతే ధనం అవసరమే లేదు. yes, దేవుడు கொடுக்கணும் అవసరం లేదు, దేవునికి ఇవ్వాల్సిన అవసరమే లేదు. ప్రావర్బ్స్ లో వాసిக்கிறோம், మనం సామెతల్లో చదువుతున్నాం.
நீதியும் நியாயத்திலிருந்து தேவன் பிரியமா இருக்கிறார். నీతి న్యాయములందు ఆయన ఎంతో సంతోషించువాడని. பலி சாக்ரிஃபைஸ்ல ஒரு பிரியமா இல்ல. ఆయన బలి యందు అర్పణ యందు సంతోషించేవాడు కాదు. In the name of Jesus I tell it to you. యేసు నామములో నేను మీకు చెప్తున్నాను, உங்களுக்கு நிறைய கடன் இருக்குன்னு வச்சுங்க. మీకు చాలా అప్పు ఉందనుకోండి. If you are in debt means first clear your debts first of all. మీకు అప్పు ఉంటే ముందు అప్పు తీర్చుకోండి. கொண்டு போய் காஃபி பாக்ஸ்ல போன்னு நினைக்காதீங்க. మీరు తీసుకుని వెళ్ళి కానుక పెట్టిలో వేయాలనుకోకండి. அது தேவையில்லாது. అది అవసరం లేదు. You are pleasing yourself. ఎందుకంటే అది మిమ్మల్ని మీరు సంతోషపరచుకోవడమే. You are not pleasing God. నువ్వు దేవుని సంతోషపరచట్లేదు. First to clear your debt first of all. ఫస్ట్ నీకున్న అప్పును తీర్చు. See, இங்க நான் வாசிக்கிறோம். ఇక్కడ మనం చదువుతున్నాం. Oh man, take back. వద్దు వద్దు, తీసుకుని వెళ్ళిపో అంటున్నాడు. என்ன spirit. ఎంత గొప్ప ఆత్మ ఇక్కడ. New covenantல பவுலுடைய spirit அதான். కొత్త నిబంధనలో పౌలు యొక్క ఆత్మ ఇది. வாங்குகிறது இல்லை என்று தட்டுதல் பண்ணி விட்டான். అవసరం లేదు అని చెప్పి పంపించేశాడు. Okay, what about Gehazi? ఇప్పుడు గెహజీ ఏం చేశాడు? ஓடுறான் பாருங்க, அந்த பணத்துக்கு பின்னால போறான் பாருங்க. చూడండి, ధనం వెంట పరిగెడుతున్నాడు చూడండి. அவன் நினைச்சிட்டு இருந்திருக்கான், ఈ విధంగా అనుకుంటున్నాడు. ஐயோ இந்த எலிசா உழைக்க தெரியாத மனுஷன், ஐயோ ఈ లోకమే తెలియని మనిషి ఎలీషా, అయ్యో అనుకుంటున్నాడు. 70 kg కిలో గోల్డ్, 70 కేజీలు బంగారం, ஐயோ 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 అయ్యో 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 అని తల కొట్టుకుంటున్నాడు. ஓடுறான் பாருங்க அந்த கிலோ சில்வருக்கு கோல்டு பின்னா ஓடுறான் பாருங்க. డబ్బు వెనక బంగారం వెంట వెండి వెనకాల పరిగెడుతున్నాడు చూడండి. ఆ విధంగా ஓடி வருகிறதை 21 you please read verse 21వ వచనం మనం చూడండి. அவன் தன் பிறகு ஓடி வருகிறதை நாகமான் கண்டபோது నయమాను కలుసుకుంటకై పోవుచుండగా నయమాను తన వెనక నుండి పరుగున వచ్చుచున్న వాణిని చూచి. ఓకే, you all know the remaining story. తర్వాత కథ అంతా మీకు తెలుసు, எல்லாமே உங்களுக்கு தெரியும். మీకు ఈ కథ అంతా మీకు తెలుసు. அங்க வந்து என்ன சொன்னான்னா he told a lie. అక్కడ వెళ్ళి ఏం చెప్పాడంటే ఒక అబద్ధం చెప్పాడు. ఇదా bowing devil, bowing Satan, ఇదే సైతానికి మొక్కడం అంటే ఇదే. అక్కడికి వెళ్ళి మొక్కడం ఇలా కింద, ఇదా worshipping Satan, worshipping సైతాన్ ఆరాధించడం ఈ విధంగా మొక్కి, ఇదా bow பண்றது, ఇదే మొక్కి కిందకి ஒரு சின்ன ஒரு பொய்ய சொல்லி telling lie, ఒక అబద్ధం చెప్పేసి ఆ విధంగా அவ்வளவுதான் అయిపోయింది. அவன் உடனே தூக்கி கொடுக்கறான் பாரு. అప్పుడు వెంటనే ఆయన ఇస్తున్నాడు చూడండి. சும்மா என்ன கேட்கிறாரு அப்படின்னா, ఏం అడుగుతున్నాడంటే, ஒரு தாலந்து வெள்ளி 2 வஸ்திரங்களை தர வேண்டும் என்று கேட்டான். కొంచెం వెండి 2 వస్త్రాలు కావాలని అడిగాడు. அவன் உடனே 2 தாலந்து வெள்ளி கொடுக்கறான். ఆయన 2 మణుగులు వెండి ఇస్తున్నాడు. அவன் என்ன பண்ணிட்டான் அப்படின்னா, what was his thought? అతను గెహాజీనుடைய థాట్ என்னவென்றால், గెహజీ యొక్క ఆలోచన ఏంటంటే, அவன் முடிவு பண்ணிட்டான், ஆல்ரெடி he had decided in his heart. తన హృదయంలో అంతకు ముందే నిర్ణయించుకున్నాడు గెహజీ. See, இந்த எலிசாவோட இருந்து மணி ஏர்ன் பண்ண முடியல, ఎలీషాతో ఉండి డబ్బు సంపాదించడానికి అవ్వలేదు. సో இதான் ரைட் டைம், ఇదే కరెక్ట్ అయిన సమయం. பின்னாலே நாமான் பின்னாலே ஓடி போனோம், నేను ఆయన వెనకాల పరిగెత్తుకుని వెళ్ళాలి. சும்மா ஒரு வெள்ளி, ஒரு தாளந்து வெள்ளி வாங்கிக்கணும், ఒక మణుగు వెండి అడుగుదాం. దూరமா போய் దూరంగా వెళ్ళిపోయి ஒரு ஒலிவ தோப்பு, ஒரு திராட்சை தோட்டம், ஒரு ஆடு மாடு வாங்கின்னு லைஃப்ல போய் செட்டில் ஆயின்னு முடிவு பண்ணிட்டாங்க. ఒక ఒలివ తోట, ఒక ద్రాక్ష తోట, నా గొర్రెలు మేకలు కొనుక్కుని సెటిల్ అయిపోదాం అనుకున్నాడు. லைஃப் லாங் நல்ல குட் செட்டில்மெண்ட், அவ்வளவுதான். లైఫ్ ఇంకా సెటిల్ అయిపోయింది, ఇంక సెటిల్ అయిపోదాం అనుకున్నాడు. இந்த எலிசாவுக்கு பின்னால கூட சோத்து கூட வழி இருக்காது. ఈ ఎలిషా వెనకాల వెళ్తుంటే తిండి కూడా సరిగ్గా దొరకట్లేదు. ஆமா, இதான் டைம், இந்த டைத்தை மிஸ் பண்ண கூடாது. ఇదే సరైన సమయం, ఈ సమయం పోగొట్టుకోకూడదు. ఓకే, ஒரு தாளந்து வெள்ளிக்கு 2 தாளந்து வெள்ளி வாங்கிட்டான். ఇప్పుడు ఒక మణుగు వెండికి 2 మణుగులు వెండి పొందుకున్నాడు. ఇప్పుడు அவனுடைய ஹார்ட்டை எலிசா பிடிச்சிட்டாரு பாருங்க. అప్పుడు తన హృదయాన్ని ఎలీషా గ్రహించాడు, పట్టుకున్నాడు. చూడండి verse 26, 26వ వచనంలో చెప్తున్నాడు, అంతటి ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథమును దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రమును, ఒలివ చెట్లు తోటలను, ద్రాక్ష తోటలను. அதான் that was அவனுடைய ஹார்ட்ல மைண்ட்ல இருந்ததெல்லாம், அதான் அவனுடைய பிளான். అతని మనసులో ఉన్న ప్లాన్ అంతా ఇక్కడ చూడండి. ఒలివ తోటలు, ద్రాక్ష తోటలు, గొర్రెలు సంపాదించుకోవాలనుకున్నాడు. అది ఎలీషా కనుగొన్నాడు. எலிசா பார்த்துட்டார். ఎలీషా చూశాడు. అది ஏடா ஒலிவ தோப்பு வாங்குறதுக்கு இதான் காலம். అడుగుతున్నాడట, రా ఈ ఒలివ తోటలు కొనుక్కోవడానికి ఇది సమయమా? அது பொய் சொல்லியா வாங்கணும்? అది అబద్ధం చెప్పి కొనుక్కోవాలా? See the result, verse 27. చూడండి దాని ఫలితం చూడండి, 27వ వచనం. Satan will always hide the consequences of sin. సైతానుడు ఎప్పుడు దాని వల్ల వచ్చే పర్యాసానాల్ని మీకు తెలియకుండా దాచేస్తాడు. அதுல உள்ள pleasure காம்பா, దాని ద్వారా వచ్చే సుఖమును చూపిస్తాడు తప్ప yes,
There is some pleasure in money. ధనములో ఒక సుఖం ఉంటుంది, There is some pleasure in sex. లైంగికమైన ఇచ్చల్లో సుఖం ఉంటుంది. Yes. ஆனா எதை ஹைட் பண்ணுவான்னா அது உள்ள சின்ன ஹைட் பண்ணிடுவான். కానీ దేన్ని మూసేస్తాడంటే ఆ పాపాన్ని మూసేస్తాడు. அது ஒரு பாசிங் pleasure, టెంపరరీ ప్లెషర్గదే హైట్ பண்ணிடுவான். అది అలాగా గతించిపోయే ఆ యొక్క సుఖమని, అది టెంపరీగా ఉండేదాన్ని మరుగు చేసేస్తాడు మనకి. அதனுடைய கான்சிக்வென்சஸ் மறைச்சுவான். దాని వల్ల వచ్చే పర్యవసానాలను కూడా మరుగుం చేసేస్తాడు. ఓకే, ఇప్పుడు నేను వాయిండి ఉంటా. సరే, అవి తీసుకుని వచ్చాడు. వాట్ వాస్ ద కాన్సిక్వెన్స్? దాని వల్ల వచ్చే పర్యవసానం ఏంటి? See verse 27. 27వ వచనం చూద్దాం. కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటి ఉండునని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుటి నుంచి బయటికి వెళ్ళాను. அவ்வளவுதான். கர்த்தருடைய சமூகத்தை விட்டு புறப்பட்டு போனான். దేవుని సన్నిధి నుంచి అలా బయటికి వెళ్ళిపోయాడు. அவனுடைய சந்ததியும் அந்த குஷ்டரோகம் பிடிக்கும். అతనికి అతని సంతతికి కూడా కుష్ఠరోగం పట్టుకుంది. இப்ப அவனுக்கு என்ன ஆயிடுச்சு அப்படின்னா, ఇప్పుడు ఆయనకి ఏమైంది? அவனுக்கு உறைந்த மழை போல குஷ்டரோகி ஆயிட்டான். మంచు వలె తెల్లనైన కుష్ఠరోగి అయిపోయాడు. நாளைக்கு அவனுடைய ஃபியூச்சர்ல, அவனுடைய சில்ட்ரன்ல, తర్వాత ఆయన భవిష్యత్తులో ఆయన పిల్లలు, யாருக்காவது பிள்ளைகளுக்கு ஒரு குஷ்டரோகம் வந்துச்சுன்னு வச்சுங்க, పిల్లలకి ఎవరికైనా కుష్ఠరోగం వచ్చింది అనుకోండి, அந்த அந்த அவனுடைய சிறு பிள்ளைகளுக்கு, ஒரு பையனுக்கு, ஒரு 4 year or 10 year old பாய்க்கு ஏதோ ஒரு குஷ்டம் வந்துச்சுன்னு வச்சுங்க, చిన్న పిల్లోడికి 4 సంవత్సరాలు 10 సంవత్సరాల పిల్లోడికి కుష్టి వచ్చింది అనుకోండి, எப்படி இருக்கும்? ఎలా ఉంటది? டாடி டாடி இத பாருங்களேன், டாடி இந்த இடத்தை பாருங்களேன், குத்தி பாருங்களேன் அத. ఇప్పుడు ఏమంటే, డాడీ ఇక్కడ చూడండి, ఇక్కడ గుచ్చి చూడండి డాడీ, గుచ్చి చూడండి అంటే, டாடி வலிக்கல டாடி, எனக்கு ఇలా గిల్లుకున్నా కానీ నొప్పి రావట్లేదు డాడీ, ஒண்ணுமே இல்லை டாடி, అక్కడ ఏమీ లేదు డాడీ. அவன் என்ன சொல்லுவான்? అప్పుడు ఏమంటాడు తండ్రి? அவனுடைய குடும்பத்தினுடைய நிலைமையை பாரு, அந்த பிள்ளைகளுடைய நிலைமை, அவனுடைய பேரண்ட்ஸோட நிலைமை எப்படி இருந்திருக்கும்? ఆ తల్లిదండ్రుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, పిల్లల యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది ఆలోచించండి. ஏன் போனேன்னு அடிச்சுட்டு இருந்துப்பான். వెళ్ళి అలా అనుకుంటాడు, నేను ఎందుకు పరిగెత్తాను, ఆ రథం అంటే ఎందుకు పరిగెత్తాను అని అనుకుంటూ ఉంటాడు. சேட்டனுடைய என்ன ஏமா அஞ்சித்துட்டான், என்ன டிசீவ் பண்ணிட்டான் சேட்டன். సైతాను నన్ను మోసగించేస్తాడు. எதை காண்பிச்சு? ఏది చూపించి? பணத்தை காண்பிச்சு, ధనము చూపించి. என் அன்ரைச்சியஸ் வே, అన్యాయపు రీతిలో. அருமையானவர்களே, ప్రియమైన వారులారా, நான் விதைச்சதை நான் மருத்துவம், మనం ఏది విత్తుతామో మనం ఏది విత్తుతామో అదే కోస్తాం మన తరంలో. ஒரு காலம் இந்த காரியம் வேண்டாம். ఎప్పుడు కూడా మన జీవితంలో అలా జరగకూడదు. இது சாத்தானுடைய வே, ఇది సైతాన్ యొక్క మార్గం. சில சூழ்நிலைகள்லாம் ஃபால்ஸ் டாக்குமெண்ட் சொல்லுவாங்க, ஃபால்ஸ் டாக்குமெண்ட் சப்மிட் பண்ணி ஜாப் வாங்குறது. కొన్ని సందర్భాల్లో వాళ్ళు తప్పైన పత్రాలను ఇచ్చి ఉద్యోగం సంపాదిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ మెడికల్ రిపోర్ట్, ఉదాహరణకి ఒక మెడికల్ రిపోర్ట్ ఇవ్వాలి, ఇది మరి ஒரு మెడికల్ రిపోర్ట్ கொடுங்க அப்படின்னு, ఏదైనా మెడికల్ సర్టిఫికేట్ తీసుకురండి అన్నారు అనుకోండి, ஏதாவது 1500 ஏதாவது சொல்லிட்டு பணத்தை கொடுத்து ஒரு ஃபால்ஸா ஒரு மெடிக்கல் சர்டிஃபிகேட் ஒன்று கொடுத்துட வேண்டியது. 1000 రూపాయలు 1500 ఇచ్చి ఏదో తప్పైన మెడికల్ సర్టిఫికేట్ ఒకటి తీసుకొచ్చి ఇచ్చేయడం. ఇస్ గెటింగ్ జాబ్, తర్వాత ఉద్యోగం సంపాదించేసుకో. బౌయింగ్ డౌన్, ఇది సైతాన్యానికి ముందు మొక్కడం. சில பேர் எக்ஸ்பீரியன்ஸ் இருக்காது, కొంతమందికి ఆ అనుభవం ఉండదు. எக்ஸ்பீரியன்ஸ் சர்டிஃபிகேட் ஒரு குறிப்பிட்ட நாட்கள் இருக்கணும், ఎందుకు కొంతకాలం పని చేసిన అనుభవం ఉండాలి. அந்த அளவுக்கு அந்த நாட்கள் இருக்காது, ఎందుకంటే అన్ని సంవత్సరాలు వాళ్ళకి అనుభవం ఉండదు. ఓకే, ఫాల్స్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ సబ్మిట్ పண்றது, వెళ్ళి అక్కడ వాళ్ళు చేయని ఉద్యోగం చేసినట్లుగా ఒక తప్పైన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటారు. ஒரு சிலருடைய கான்சென்ஸ்ல இப்ப பாதரிங் கான்சென்ஸ் இப்போ ஒரு சில சகோதரர்கள் சில பேர் சில சமயங்களில் கேட்பாங்க. కొంతమంది సహోదరులు వాళ్ళ యొక్క మనసాక్షి వాళ్ళని ఎంతో బాధించడాన్ని బట్టి వచ్చి ఈ విధంగా నాకు చెప్తూ ఉంటారు. ஒரு சகோதரன் வெளியில இருக்கிறார், ఓ సహోదరుడు బయట ఉన్నాడు, இந்தியாவுக்கு வெளியில, అంటే మన దేశానికి బయట వేరే దేశంలో ఉన్నాడు. அவர் அந்த நாட்கள்ல வேற ஒரு ஏதோ ஒரு சர்ச்சில் ரட்சிக்கப்பட்டு ஞானஸ்தானம் எடுத்தவர். ఆ దినముల్లో ఆయన ఏదో సంఘములోకి వెళ్ళి ఆయన మారుమనసు పొంది బాప్తిసం తీసుకున్నాడు. రైచియస్నెస్ குறித்து సభలో బోధించబడలే, ఆ సంఘములో వాళ్ళకి నీతి గురించి బోధించబడలేదు. ఫెయిత్ఫుల్నెస్ ఇన్ మనీ మ్యాటర్స్ సభలో బోధించబడలే, ధనం విషయంలో నమ్మకత్వం గురించి యథార్థత గురించి వాళ్ళకి బోధించబడలేదు. ఏదో సమ్ రాంగ్ వే, సమ్ అన్రైచియస్ వే, ఫాల్స్ డాక్యుమెంట్ సబ్మిట్ பண்ணிட்டு உள்ள வேலைக்கு போயிட்டார். ఆయన ఏదో ఒక తప్పైన పత్రం అక్కడ ఇచ్చి వెళ్ళిపోయాడు. நல்ல జాబ్, మంచి ఉద్యోగం,
அந்த ஜாப் வச்சு ஒரு மேரேஜ் ஆயிடுச்சு, ఆ జాబ్ వచ్చిన తర్వాత పెళ్లి కూడా అయింది. இன்னைக்கு பிள்ளைகள் ஆயிடுச்சு, இன்னைக்கு குழந்தைங்களா இருக்காங்க. ఇప్పుడు పిల్లలు కూడా ఉన్నారు. இப்ப அவருடைய கான்சியன்ஸ்க்கு வெளிச்சம் கிடைக்குது இன்னைக்கு நம்ம மத்தியில வரும்பொழுது. ఇప్పుడు మన మధ్యకు వచ్చిన తర్వాత ఆయన మనసాక్షికి వెలుగు వచ్చింది. அப்ப அவரு தன்னுடைய கான்சியன்ஸை கிளியர் பண்ணணும்னு விரும்புறாரு. ఇప్పుడు తన మనసాక్షిని సరి చేసుకోవాలని కోరుకుంటున్నాడు. whenever he goes to the presence of the Lord, ఎప్పుడైనా దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు அந்த false certificate தான் ஞாபகம் வருது. అతను చేసిన ఆ తప్పు, ఆయన సమర్పించిన తప్పు సర్టిఫికేట్ గుర్తొస్తుంది. brother, I want to honor God அப்படினு. బ్రదర్, నేను దేవుని సన్మానించాలని, గణపరచాలనుకుంటున్నాను. அந்த సోదరుడితో நான் சொன்னேன், ఆ సహోదరుడితో నేను చెప్పాను, நான் சொல்றேங்கிறதுக்காக don't act. నేను చెప్పినందుకు నువ్వు చెయ్యొద్దు. if you have faith, నీకు విశ్వాసం ఉంటే you honor God. నువ్వు దేవుని గణపరచు. otherwise wait upon the Lord. లేకపోతే నువ్వు దేవుని ఎందుకు కనిపెట్టు. because you are in some other country, ఎందుకంటే నువ్వు వేరే దేశంలో ఉన్నావు. now you are a married man, you have children also. నీకు ఇప్పుడు వివాహం అయింది, పిల్లలు కూడా ఉన్నారు. so ask the Lord, wait upon the Lord, pray for దేవుని నడుపు, దేవుని కొరకు కనిపెట్టు, దేవుని యొక్క జ్ఞానము కొరకు ఎదురు చూడు. yes, he wants to honor God. ఎందుకంటే ఆయన దేవుణ్ణి గణపరచాలనుకుంటున్నాడు. ఈవెన్ அந்த காரியத்தை நான் சரி செய்யறதுக்கு நான் விரும்புறேன்றார். నేను చేసిన ఆ తప్పుని నేను సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. ప్రియమానవர்களே, ప్రియమైన వారులారా, யாருக்கு இதை கேட்டுக்கொண்டிருக்கிறதுனால உங்க ஒருத்தருடைய ஹார்ட் ஹெவி ஆயிடக்கூடாது. ఇది విన్నందుకు మీలో ఉన్న ఎవరి హృదయము అలా భారం అయిపోకూడదు. நான் இப்ப யாருக்கு சொல்றேன் அப்படின்னா, నేను ఎవరికి చెప్తున్నానంటే నెక్స్ట్ కమింగ్ జనరేషన్ அவங்களுக்கு சொல்றேன். నేను రానున్న తరములకు, తర్వాత తరముల వారికి చెప్తున్నాను, எந்த ராங் வே எடுத்துறாதீங்க. ఎప్పుడు తప్పైన మార్గం ఎంచుకోవద్దు. அவனை பவு பண்ணி ஒரு ஃபால்ஸா ஒன்னு செய்து ஒரு பொய் சொல்லி ஒரு காரியத்தை செஞ்சிட வேண்டாம். సైతాను కింద ముందు మ్రొక్కి ఒక తప్పైన సర్టిఫికేట్ చూపించి అలా తెచ్చుకోవద్దు. இன்னைக்கு గవర్నమెంట్ல கொடுக்கக்கூடியதான పణத்தை கொடுத்து, ఈ దినముల్లో గవర్నమెంట్ కి ఇవ్వాల్సిన ధనమును గురించి బ్రైబ్ பண்ணி ஒரு జాబ్ வாங்கிட வேண்டாம். ధనము ఏదో లంచం ఇచ్చి ఉద్యోగం సంపాదించుకోవడం. డోంట్ టేక్ ఎనీ షార్ట్ కట్స్. ఎప్పుడు ఆ షార్ట్ కట్లు తీసుకోకండి. எப்படி షార్ట్ కట్ల పోலாம் அப்படி? ఎలాగా చిన్న మార్గం, తక్కువ మార్గంలో డోంట్ టేక్ ఎనీ షార్ట్ కట్స్. ఎక్కడ షార్ట్ కట్లు తీసుకోవద్దు. దట్ ఈస్ సాటానిక్ డిసెప్షన్. ఎందుకంటే సైతాన్ యొక్క మోసం అది. అది వర్షిపింగ్ డెవిల్. అదే దేవుని సైతాన్ని అలాగ మొక్కడం. அதனுடைய కాన్సిక్వెన్సెస్ మనం ఇంక వాసిக்கிறோம். దాని యొక్క పర్యవసానాలు మనం ఇప్పుడు చదువుతున్నాం. ఓకే, వన్ మోర్ థింగ్. ఇంకొక విషయం, డ్యూటానమీ చాప్టర్ 23, ద్వితీయోపదేశ కాండము 24 వర్స్. డ్యూటానమీ చాప్టర్ 23, ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయము వర్స్ 24, 24వ వచనం చూద్దాం. ప్లీజ్ రీడ్. yes brother. ద్వితీయోపదేశ కాండం 23, 24. నీ పొరుగు వాని ద్రాక్ష తోటకు వచ్చినప్పుడు నీ ఇష్ట ప్రకారము నీకు చాలినంత వరకు ద్రాక్ష పండ్లు తినవచ్చును. ఓకే, గాని నీ పాత్రలో వాటిని వేసుకొనకూడదు. ఓ எவ்வளவு நல்ல திருப்தியா சாப்பிடு மேன். నీకు కావలసినంత తృప్తి చెందేంత వరకు తిను. ஆனா ஒண்ணு கூட எடுத்துட்டு போக கூடாது. కానీ ఒక్కటి కూడా తీసుకెళ్ళకూడదు. எஸ், நம்ம கையில எவ்வளோ சில காரியங்கள் எல்லாம் நம்ம ஒர்க் பண்ற பிளேஸ்ல, మనం పనిచేసే స్థలముల్లో சிலர்லாம் இன்னைக்கு இங்கெல்லாம் நூன் மீல் ஸ்கீல் அப்படிங்கறதெல்லாம் தெரியல. கவர்மெண்ட்னுடைய இருக்கு, ఇంకా కూడా ஃப்ரீ நூன் மீல் ஸ்கீல் எல்லாம் இங்க இருக்குல்ல. స్కూల్స్ அவர் அப்படிப்பட்டவர்கள் நம்ம மத்தியில வருகிற பொழுது நான் சொல்ற காரியங்கள் உண்டு. ఇప్పుడు మన స్కూల్లో మధ్యాహ్న కాలం మంది భోజనాలు పెడుతూ ఉంటారు కదా, మధ్యాహ్న భోజన పథకం. అలాగే நீங்க குக்கா தான் இருங்க அல்லது நீங்க ஒரு இன்சார்ஜா தான் இருங்க. நீங்க అక్కడ మీరు వంట చేసే వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే అక్కడ ఇన్ఛార్జి అవ్వచ్చు. ఓకే, அதுல இருந்து எந்த ஒரு டாலோ அல்லது ఎగ్గో அல்லது ఆయిలో அல்லது రైసో డోంట్ టేక్ ఇట్. అక్కడ ఉన్నది పప్పో, లేకపోతే గుడ్లో, లేకపోతే ఆయిలో, లేకపోతే బియ్యమో తీసుకోవద్దు మీరు. இல்ல அப்படின்னா ரிசைன் దట్ జాబ్. అలా తీసుకోకుండా అవ్వదు అంటే మీరు దానికి రిజైన్ చేసేయండి. அதான் செய்யணும், అదే చేయండి. இந்த ஜாப் எனக்கு வேண்டானே, இது என்னால என் கையை கரப்படுத்திட்டே இருக்க வேண்டியதா இருக்கு. నా చెయ్యి అలా మురికి అవుతూనే ఉందంటే ఆ ఉద్యోగం వద్దు, వదిలేయండి. அந்த இடத்துல வேதம் அதான் சொல்லுது. అదే వాక్యం చెప్తుంది, நீ சாப்பிடு மேன், నీకు కావలసినంత తిను. நீ ఎగ్ சாப்பிடுறியா சாப்பிடு, ரைஸ் சாப்பிடுறியா சாப்பிட்டுக்க, ఏదో வேணாலும் செஞ்சுக்க. ఎగ్ తింటారా తినండి, ஒன்றே எடுத்துட்டு போகாதே. అన్నం తింటారా తినండి, కానీ ఏమీ తీసుకెళ్ళకండి. நான் ஒரு யங் மேன் ஒரு లోకల్ చర్చ్ లో ఒక స్థానిక గుడ్ టెస్టిమనీ. ఒక స్థానిక సంఘంలో ఒక యవనస్తుడు ఒక మంచి సాక్ష్యం పంచుకున్నాడు. ఆల్మోస్ట్ ఎంకరేజ్ ఆల్. అది అందరినీ ఎంతో ప్రోత్సహించింది. அவர்தான் ஒரு கட்டடத்துக்கு ప్లంబర్ అండ్ ఎలక్ట్రీషియన్. ఆయన ప్లంబరు మరియు ఈ ఎలక్ట్రికల్ పనులు చేస్తే ఆయన. బిల్డింగ్ కాంట్రాక్టర్స్ என்ன செஞ்சிருவாங்கன்னு கேட்டா, இந்த பில்டிங்க்கு
எலக்ட்ரிக்கல் வயர் கனெக்షన్ கொடுக்கணும்னா எத்தனையோ காயில்ஸ் ஆஃப் வயர்ஸ் கொண்டு வந்து வாங்கி போட்டுருவாங்க. ఈ బిల్డింగ్ కాంట్రాక్టర్లు ఏం చేస్తారంటే ఇప్పుడు దీనికి వైరింగ్ చేయాలని చెప్పి ఈ చాలా కాయిల్ వైర్లు తెచ్చి అక్కడ పడేస్తూ ఉంటారు. వర్కర్స్ வருவாங்க, అక్కడ పని వాళ్ళు அந்த వస్తారు. டீம்ல உள்ள వర్కర్స్ யார் கை சுத்தமா இருக்காது. అక్కడ ఉన్న పని వాళ్ళు ఎవరి చేతులు శుద్ధమైనవిగా ఉండవు. ஏதாவது ஒரு காயில் வயர் அப்படியே எடுத்து பைப்ல வச்சுட்டு போயிடுது. అలా అలా చూస్తారు, ఒక కాయిల్ తీసి టక్ అని బ్యాగ్ లో పెట్టేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. గెటింగ్ మనీ బై స్టీలింగ్, ఇలాగా దొంగతనం చేయడం ద్వారా ధనం సంపాదించడం. గెటింగ్ మెటీరియల్ థింగ్స్ బై స్టీలింగ్, ఇలాగ దొంగతనం చేయడం ద్వారా వస్తువులు సంపాదించడం. அதுல நம்ம சர்ச்சில் உள்ளதான ஒரு பிலீவர், మన సంఘములో ఉన్న ఒక విశ్వాసి, அவர் தன்னுடைய டெஸ்டிமனி ஷேர் பண்ணார். తన యొక్క సాక్ష్యం పంచుకున్నాడు. அவர் மற்றவங்களும் என்கரேஜ் பண்ணுவாங்க, ஏய் టేక్ ఇట్ మ్యాన్, టేక్ ఇట్. మిగిలిన వాళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేసేవాడు అనమాట, తీసుకురా అలా తీసుకుని వెళ్ళిపో అని. அப்ப அவர் இந்த இடத்துல தன்னுடைய லைஃப்ல இருந்து காஸ்பல் சொல்றாரு. ఇప్పుడు తన జీవితంలోంచే సాక్ష్యం చెప్తున్నాడు. அந்த இடத்துல ஒரு லிவிங் டெஸ்டிமனி ஆஃப் జీసస్ క్రైస్ట్ இருக்கு. అలాంటి స్థలముల్లో, అలా తీసుకెళ్లే స్థలముల్లో యేసు ప్రభు కొరకు ఒక సజీవ సాక్షిగా, జీవించే సాక్షిగా ఉన్నాడు. எஸ், அந்த அவர்களுடைய சின்ன தன்னுடைய லைஃப்னால எక్స్పోజ్ பண்றார். తన యొక్క వారి యొక్క పాపాన్ని తిన జీవితం ద్వారా ఆయన బయటికి చూపిస్తున్నాడు. See Ephesians chapter 5. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి. We should not partake of other sins. ఇతరుల పాపంలో మనం పాలువారము కింద ఉండకూడదు. Ephesians chapter 5, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము verse 7. 7వ వచనం. 5వ అధ్యాయం 7వ వచనం. 6, 7 సేమ్ దీనికి బ్రదర్ ఇది. Okay, you change it. దేవుని ఉగ్రత అవధేయులైన వారి మీదకి వచ్చిన గనక మీరు అట్టి వారితో పాలువారై ఉండకుడి. The verse వ్యర్థమైన మాటల వలన ఎవడు మిమ్మల్ని మోసపరచనీయకుడి. verse 9, the fruit of the spirit. 9వ వచనం. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. Okay, verse 11. 11వ వచనం. నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలువారై ఉండక వాటిని ఖండించుడి. ஒரு காலம் நாம் அவர்களை என்ன செய்யக்கூடாது, உடன்படக்கூடாது. మనం ఎప్పుడు కూడా వారితో పాలువారై ఉండకూడదు. அநீதிக்கு, అవినీతికి, திருட்டுக்கு, பொய்க்கு, దొంగతనానికి, అబద్ధానికి நான் ஒருபோதும் நான் உடன்படக்கூடாது. మనం ఎప్పుడు వారితో పాలువారై ఉండకూడదు. அவங்களை கடிந்து கொள்ளுங்கள், వారిని ఖండించండి. அவர்களால் ஒளிப்படத்தில் செய்யப்படுகிற கிரியைகளை சொல்லுகிறதும் அவலட்சணம். ఏలైనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమని జరుగుతున్న పనుల గురించి మాట్లాడటమే అవమానకరమై ఉన్నది. எஸ், అవును. சில சமயத்துல நாம் எக்ஸ்போஸ் பண்ண வேண்டியதா இருக்கு. కొన్ని సమయంలో వాళ్ళ క్రియలు మనం చూపించాలి. நான் அந்த வாலிபன்ட்ட சொன்னேன், நான் ఆ యవనస్తుడితో నేను చెప్పాను, ఓకే, one step you are not taking, oh that's good testimony. ఒక విషయము, నువ్వు అక్కడ ఏది దొంగతనం చేయట్లేదు, మంచి సాక్ష్యము. அங்க திருடுகிறவர்களுக்கு நீ என்ன சொல்லணும்னா, see this is sin அப்படிங்கறத சொல்லணும். అక్కడ దొంగతనం చేసే వాళ్ళకి కూడా నువ్వేం చెప్పాలంటే, చూడు ఇది పాపం అని చెప్పాలి. ఓ మేల కుట్ర సుమరుని சொல்லணும், பாவம் దేవుడు பார்க்கறான்னு சொல்லணும், దేవుడు చూస్తున్నాడు నీకు శాపం వస్తుందని చెప్పాలి. ఓకే, அவர்கள் மீறி காரியங்களை செய்றாங்க அப்படினா నువ్వు చెప్పిన తర్వాత కూడా వాళ్ళు అలా చేస్తున్నారు, உனக்கு மேல இருக்கிற கான்ட்ராக்டர்ட்டே சொல்லணும், నీ పైన ఉన్న కాంట్రాక్టర్ కూడా నువ్వు చెప్పాలి. ఎస్, అవును. உனக்கு ஆண்டவர்ட்ட బోల్డ్నెస్ கேட்டு சொல்லு. Don't mention anybody's name but tell them some stealing is going on அப்படிங்கறத சொல்லு. పేర్లేవి నువ్వు చెప్పక్కర్లేదు, కానీ కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి దొంగతనం జరుగుతుంది అని మాత్రం చెప్పు. எஸ், இதான் வேதம் சொல்லுது, అదే దేవుని వాక్యం చెప్తుంది. எஸ், நாம் அந்த இடத்துல எல்லாம் ஒரு லிவிங் டெஸ்டிமனியா நாம் இருக்கணும். நம்ம இடத்துல అటువంటి స్థలములో మన సజీవ సాక్షుల కింద ఉండాలి. நாம் கான்ட்ராக்டர் சொல்றதுக்கு முன்னால ஒரு பர்టిక్యులర్ அந்த நபர்ட்ட சொல்லணும். ఆ కాంట్రాక్టర్ చెప్పడానికి ముందుగా ఆ వ్యక్తికి చెప్పాలి ముందు. எஸ், நம்ம கைகள்ல நாம் சுத்தம் உள்ளவா இருக்க வேண்டியது அவசியம். చేతులు పవిత్రంగా ఉండవలసిన అవసరం ఉంది. சில சமயங்கள நாம் சில விஷயங்களை நாம் చీట్ பண்ணுவோம். కొన్ని విషయంలో మనం మోసం చేసే వారి కింద ఉంటాం. நாம் గవర్నమెంట్కి செலுத்த வேண்டிய காரியங்களை நாம் గవర్నమెంట్కి செலுத்தாம இருப்போம். గవర్నమెంట్కి చెల్లించాల్సినవి మనం గవర్నమెంట్కి చెల్లించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణ జెరెమియా చాప్టర్ 22. ఇర్మియా 22వ అధ్యాయం. జెరెమియా చాప్టర్ 22. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము వర్స్ 14 లో వాసికరం. 22:14 మనం చదువుతాం. జెరెమియా చాప్టర్, these are all the God's charge against God's people through Jeremiah prophet. దేవుని బిడ్డల మీద దేవుడు మోపుతున్న ఈ యొక్క ఆరోపణలు ఇవన్నీ చూడండి. వాడు విశాలమైన మేడ గదులు గల గొప్ప మందిరమును కట్టించు కొందును అనుకుని
విస్తారమైన కిటికీలు చేసుకుని దేవదార పలకలను దానికి సరంబి వేచు ఇంగిలికిముతో రంగులు వేచున్నాడే. Verse 14. 14 brother. And the next verse. Anidinale, and by unrighteousness. See the previous verse. ప్రీవియస్ ఇయర్. Okay. నీతి తప్పి తన నగరం స్థాపించేవానికి శ్రమ, న్యాయము తప్పి తన మేడగదులను కట్టించుకొనుచు జీతమియ్యక తన పొరుగు వాని చేత ఊరకయ్య కొలువు చేయించుకున్న వానికి శ్రమ. Yes. అయలాన్ செய்யும் வேலைக்கு கூலி கொடாமல், జీతమియ్యక పొరుగు వానికి జీతమియ్యక ఊరకనే పని చేయించుకుంటున్నాడు. சும்மா వితౌట్ పేయింగ్, வேலைக்கு சும்மா சும்மா డబ్బులు ఇవ్వకుండా ఊరకనే ఉచితంగా పని చేయించుకుంటున్నాడు. அப்படி இருக்கு. ஆமா, சும்மா வேலை வாங்குகிறவர்களுக்கு ఊరకయ్యే కొలువు చేయించుకున్న వానికి శ్రమ. வேதம் என்னென்னலாம் சொல்லப்பட்டிருக்கு. verse 13 என்னென்னலாம் சொல்லப்பட்டிருக்கு பாருங்க. 13లో ఏమేమి ఉన్నాయో చూడండి. வேலைக்கு கூலி கொடுக்கறது இல்ல, అక్కడ పని వారికి జీతం ఇవ్వట్లేదు. சிலர் வேலை எப்படி வாங்குறார்கள் என்றால் சும்மா வேலை வாங்குகிறார்கள். కొంతమంది ఏ విధంగా పని చేయించుకుంటున్నారంటే ఊరికనే చేయించుకుంటున్నారు. அருமையானவர்களே, ప్రియమైన వారలారా, that is covetousness. అది ధనాశ. యాక్చువల్లీ ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి நம்ம வீட்டுக்கு நம்ம சர்ச்சில் உள்ள ஒரு பிரதர் ஒரு எலக்ட்ரிஷியனா இருக்கிறார், ஒரு பிளம்பரா இருக்காருன்னு வச்சுக்கோங்க. మన సంఘంలో ఉన్న చర్చిలో ఒక బ్రదర్ ఎలక్ట్రీషియన్ ప్లంబరో ఉన్నారు అనుకోండి. హెల్ప్ பண்றதுங்கிறது வேற, వాళ్ళు వచ్చి సహాయం చేస్తున్నారు అనేది వేరే విషయం. సో దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ நம்ம సమయத்துல హెల్ప్ பண்ணுவாங்க. కొన్ని విషయాలు ఉన్నాయి, కొన్ని సందర్భంలో సమయాల్లో వాళ్ళు వచ్చి సహాయం చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, நம்மளுடைய வீடு ஷிஃப்ட் பண்றோம்னு வச்சுக்கோங்க. ఉదాహరణకి మన ఇల్లు మారుతున్నాం అనుకుందాం. நம்ம சர்ச்சில் உள்ள பிரதர்ஸ் ஹெல்ப்புக்காக எல்லாம் ஹெல்ப் பண்ணுவாங்க. మన సంఘంలో ఉన్న బ్రదర్స్ అందరూ సహాయం చేయడానికి వచ్చి సహాయం చేస్తారు. ఓకే, దట్ ఇస్ హెల్ప్ ఫ్రమ్ వన్ అనదర్, గెటింగ్ హెల్ప్ ఫ్రమ్ వన్ అనదర్. అది ఒకరి దగ్గర నుంచి ఒకరు సహాయం పొందుకోవటం. நான் இன்னைக்கு ஹெல்ப் பண்றேன், அவர் எனக்கு நாளைக்கு ஹெல்ப் பண்றார். ఈ దిన మంది నేను వాళ్ళకి సహాయం చేస్తాను, రేపు వాళ్ళు వచ్చి నాకు సహాయం. సో దట్ ఇస్ డిఫరెంట్. అది వేరే విషయం. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి என்னோட வீட்ல ஒரு லைட் என்ன விடுச்சுன்னா ஒரு எலக்ட்ரிக்கல் ஒர்க் ஒன்னு ஒரு ஒர்క్ செய்யணும். ఒక ఉదాహరణకి మా ఇంట్లో ఒక లైట్ పని చేయట్లేదు, అలాగే ఏదో పైప్ లైన్ ఏదో రిపేర్, లేకపోతే పైప్ లైన్ ఏదో రిపేర్ వచ్చింది. చర్చిలో ஒரு బ్రదర్ இருக்கார், ప్లంబర్ అండ్ ఎలక్ట్రీషియన్ ஒரு బ్రదర్ இருக்கார். చర్చిలో ఒక బ్రదర్ ఉన్నారు, ఆయన ప్లంబర్ పని చేస్తారు, ఎలక్ట్రీషియన్ పని కూడా. அவர் நான் வீட்டுக்கு கூப்பிடுறேன், ఆయన మా ఇంటికి పిలుస్తున్నారు. ஒரு சின்ன ஒரு రిపేర్ వర్క్ இருக்குనే. బ్రదర్ చిన్న రిపేర్ పని ఉంది. స్మాల్ వర్క్ தான், చిన్న వర్క్ தான், చిన్న పనే. ఓకే, ஒரு 10 minutes 15 minutes அந்த వర్క్ முடிச்சிட்டாரு. 10-15 నిమిషాల్లో పని ముగించారు. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ, ஒரு டீ குடிச்சிட்டு போயிடுங்க அப்படின்னு சொல்லிட்டு அனுப்பிச்சு வைக்கிறேன்னு வச்சுங்க. అలా వచ్చి ఆయన పని చేయగానే ఆ బ్రదర్ థ్యాంక్స్ అండి, టీ తాగెళ్ళండి అన్నారు అనుకోండి. జస్ట్ 10 minutes, we are brothers. 10 నిమిషాల పనే కదా, మన సహోదరులం కాబట్టి ஒரு டீ ఇస్తాను, టీ తాగి వెళ్ళిపోండి. அவர் அங்கேருந்து வெளியில போறப்ப என்ன நினைச்சுக்காரு, ఆయన అక్కడి నుంచి బయటికి వెళ్ళేప్పుడు ఏమనుకుంటారు, బ్రదర్హుడ్, நல்ல నైస్ బ్రదర్హుడ్ அப்படின்னு போயிடுவார். ఎంత మంచి బ్రదరో అనుకుని వెళ్ళిపోతారు. యూ షుడ్ నాట్ టేక్ ఎనీ అడ్వాంటేజ్. ఎప్పుడు సహోదరులు కదా అని చెప్పి వారి మీద మన అడ్వాంటేజ్ తీసుకోకూడదు. అట్ ఎనీ కాస్ట్ వి షుడ్ నాట్ టేక్ అడ్వాంటేజ్ ఫ్రమ్ అవర్ బ్రదర్స్ బికాస్ ఆఫ్ లవ్ ఆఫ్ మనీ. ఈ ధనాశను బట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా సహోదరుల దగ్గర మనం అలాగా అడ్వాంటేజ్ తీసుకోకూడదు. ఇది స్మాల్ వర్క్ ఆర్ బిగ్ వర్క్, அதெல்லாம் மேட்டர் கிடையாது. చిన్న పనా పెద్ద పనా విషయం అది కాదు. we should pay, நாம் பே பண்ணணும். அதுக்கு మనం దానికి డబ్బులు ఇవ్వాలి అంతే. சிலர் வேலைக்கு கூலி கொடுக்கறதே கிடையாது. కొంతమంది పని చేయించుకున్న కూలి కూడా ఇవ్వరు. அருமையானவர்களே, ప్రియమైన వారలారా, மற்றவர்களுக்கு ஒரு హౌస్ డెడికేషన్గా ఒక இடத்துக்கு நான் போயிருந்தேன். ఒక గృహ ప్రవేశానికి నేను ఒక చోటకు వెళ్ళాను. ஒரு హౌస్ వార్మింగ్ సెరమనీగా పోயிருந்தேன். అది గృహ ప్రవేశము, ఆ ఇంటికి వెళ్ళాను. ఓకే, వన్ ఆఫ్ అవర్ చర్చ్ బ్రదర్స్, అక్కడ మన సహోదరులో ఒకరిది நல்ல ஒரு கிராண்ட் ஃபங்க்ஷன், చాలా మంచి ఫంక్షన్ చేస్తున్నారు. చర్చ్ బ్రదర్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అండ్ ఆఫీస్ వర్క్ எல்லாரும் வந்திருந்தாங்க. చర్చ్ బ్రదర్స్ వచ్చారు, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, ఆఫీస్ వాళ్ళు వచ్చారు, అందరూ ఉన్నారు. நல்ல గ్రాండ్ ఫంక్షన్, చాలా గొప్ప ఫంక్షన్ చేశారు. 1 month கழிச்சு I came to know certain thing. ఒక నెల తర్వాత నాకు కొన్ని విషయములు తెలిసినాయి. நம்ம చర్చిలో உள்ளதான ஒரு சிலர் அந்த கட்டடத்துக்கு వర్క్ பண்ணிருக்காங்க. మన చర్చిలో ఉన్న వాళ్ళు కొంతమంది అక్కడ తాపి పని చేయడానికి వెళ్ళారు. அவருடைய பேமெண்ட் எல்லாம் பெண்டிங் பேமெంట్స్, వాళ్ళకి ఇవ్వాల్సిన ధనం ఇంకా కూలి ఇవ్వకుండా కొంత ఆపేశాడు ఆయన. అలా నా పిన్నాల కొంచెం పాతుకలాం, తర్వాత చూద్దాం. సో ప్లీజ్ వెయిట్ ఫర్ 1 month or some days. బ్రదర్ ఒక నెల లేకపోతే కొన్ని రోజులు ఆగండి అని చెప్పారు అన్నమాట వాళ్ళు. ஆனால் என்ன செய்ய முடியுது அப்படின்னா, కానీ ఏం చేయడానికి గ్రాండ్ హౌస్ వార్మింగ్ ఫంక్షన్ పడత முடியுது. కాకపోతే వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా గ్రాండ్ గా ఆయన గృహప్రవేశం చేసుకోవడానికి అయ్యింది. ஒரு மனுஷனுக்கு
பே பண்ண முடியல, ఒక మనిషికి డబ్బులు ఇవ్వడానికి అవ్వలేదు, ஒரு பேமெண்ட் கட்டி முடிச்சவனு வேலை முடிச்சவனுக்கு நான் கூலி கொடுக்க முடியல, పని ముగించిన వాళ్ళకి కూలి ఇవ్వడానికి అవ్వలేదు. ஏன்னா இந்த ஃபங்க்ஷன் எனக்கு மெயின் விஷயமா இருக்கு. எனக்கு ఇప్పుడు నాకు ఫంక్షన్ పెద్ద విషయం అయింది. தேவனால மகிமைப்படுவார், దేవుని నామం మహింపరచబడుతుంది. இந்த மாதிரி ஏரிయాவுல எல்லாம் there's no light in this area. ఇటువంటి పరిస్థితులన్నిటిలో వాళ్ళకి వెలుగు లేదు, దేవుని నామం మహింపరచబడదు. இதே இஸ்ரவேலர்கள்ட்ட கர்த்தர் கண்டார். God saw them. దేవుడు వారిని చూశాడు. Such a sin in the midst of Israelis. ఇశ్రాయేల్ మధ్యలో అటువంటి పాపమును దేవుడు చూశారు. అదే జెరెమియా మూలமா சொல்லி அனுப்பிச்சார். అది జెరెమియా ద్వారా చెప్పి పంపించారు. இன்னும் சிலர் தங்களுடைய வீடை எப்படி கட்டுகிறார்கள் என்றால், కొంతమంది వాళ్ళు ఇల్లు ఎలా కడుతున్నారంటే அநீதியினால் தன் வீட்டை கட்டுகிறார்கள். వాళ్ళు నీతి తప్పి తమ నగరమును స్థాపించుకుంటున్నారు. அருமையானவர்களே, ప్రియమైన వారలారా, 1 Timothy chapter 3, మొదటి తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము. 1 Timothy chapter 3, మొదటి తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము. இங்க நான் வாசிக்கிறோம். நம்முடைய வீட்டை குறித்து, தேவனுடைய வீட்டை குறித்து முதல்ல சொல்லுது பாருங்க. దేవుని గృహం గురించి ఇక్కడ మొదట రాయబడింది చూడండి. 1 Timothy chapter 3 verse 15. 3వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. அந்த வீடு ஜீவனுள்ள தேவனுடைய சபைக்கு சத்தியத்துக்கு தூணும் ஆதாரமா இருக்கிறது. ఆ ఇల్లు జీవము గల దేవుని సంఘములో సత్యములకు ఆధారముగా ఉంది. ఎస్, ఎదற்கு పిల్లర్ అండ్ సపోర్ట్ அப்படின்னா ట్రూత్కు. ఈ యొక్క జీవము గల దేవుని సంఘమునికి ఏది ఒక పిల్లర్ కింద సపోర్ట్ కింద ఉందంటే సత్యము. ட்ரூத் அண்ட் ரைச்சியஸ்னஸ்க்கு நம்ம சர்ச்சில் நம்ம இருக்க ஒவ்வொரு சர்ச்சஸ்லயும் ஒவ்வொரு ஃபேமிலிஸும் ட்ரூத் அண்ட் ரைச்சியஸ்னஸ்க்கு పిల్లర్ అండ్ సపోర్ట్ இருக்கணுமா? ఆ సంఘము సత్యమును స్తంభమును ఆధారమై ఉన్నవి. అంటే మన ఇక్కడున్న మన సంఘములు సత్యములకి నీతికి స్తంభములుగా ఆధారముల కింద ఉండాలి. ఓకే, அப்படி தேவனுடைய வீட்டுக்கு இருக்கிறதுக்கு முன்னால, అంటే దేవుని గృహమున కంటే ముందుగా ఫస్ట్ நம்ம வீடு என்னவா இருக்கணும் அப்படின்னா, ఇప్పుడు మన ఇల్లు ఏ విధంగా ఉండాలి? அதுல ரைச்சியஸ்னஸ் இருக்கணும், అందులో నీతి ఉండాలి. நாம் ரைச்சியஸா ஒரு வீடு கட்டி இருக்கணும், మనం నీతిగా ఒక ఇల్లు కట్టి ఉండాలి. நம்ம சரியான கவர்மெண்ட்ல இருந்து பிளான் வாங்கி சரியான டாக்ஸ் கட்டணும். గవర్నమెంట్ దగ్గర నుంచి మనం ప్లాన్ తీసుకుని సరిగా పన్ను కట్టాలి. We should not cheat. మనం మోసం చేయకూడదు. நம் அநேக சூழ்நிலைகளில் இந்த விஷயத்துல நம்ம வந்து என்ன செஞ்சிரதுன்னா நாம் இக்னோர் பண்ணிடுறோம். చాలా సందర్భాల్లో ఈ విషయాలన్నిటిని మనం ఏంటంటే పట్టించుకోకుండా అలక్ష్యం చేస్తూ ఉంటాం. எஸ், சரியான என்னுடைய வீடு, நான் வீடு கட்டும் பொழுது, என்னுடைய வீடை கட்டும் பொழுது, నేను మా గృహం కట్టుకునేటప్పుడు என்னுடைய பில்டிங் கான்ட்ராக்டர், బిల్డింగ్ కాంట్రాక్టర్ கவர்மெண்ட் பஞ்சாயத்து போர்டுனுடைய முனிசிபலினுடைய அப்ரூவலுக்காக பிளான் பண்ணும் பொழுது அந்த ப்ளூ பிரிண்ட்ல என்ன பண்ணிட்டாருன்னா கன்ஸ்ட்ரக்ஷன் ஏரியாவை குறைச்சு காமிச்சிட்டாரு. ప్లాన్ చూపించేటప్పుడు మున్సిపల్ అధికారులకి ప్లాన్ చూపించేటప్పుడు ఈ కాంట్రాక్టర్ ఏం చేశారంటే మనం కట్టే స్థలమును తగ్గించి చూపించాడు. நான் அந்த ப்ளூ பிரிண்ட்டை பாக்குறேன். నేను ఆ ప్రింట్ ఆ యొక్క ప్లాన్ చూస్తున్నాను. కన్స్ట్రక్షన్ ఏరియా ఇతను స్క్వేర్ ఫీట్, మేము కట్టేది ఇన్ని చదరపు అడుగులు. బట్ இந்த டிராயிங்ல கன்ஸ்ட்ரக்ஷன் கொஞ்சமா தான் இருக்கு. కానీ డ్రాయింగ్ లోనేమో చదరపు అడుగులు తగ్గించి చూపిస్తున్నాడు ఆయన. ఇంజనీర్ கேக்குறேன் why அப்படினு. ఇంజనీర్ అడిగాను ఎందుకు అని. సార్ జనరల్లీ నాங்க ఇవ్వలதான் కాంపోం బికాజ్ ఇన్ ఆర్డర్ టు రిడ్యూస్ ద ట్యాక్స్. సార్ ఎందుకంటే ఎప్పుడు జనరల్ గా అందరికి మేము ఇలాగే చూపిస్తాం, ఎందుకంటే ట్యాక్స్ తగ్గించడానికి. సార్ వి ఆర్ క్రిస్టియన్స్. నేను చెప్పాను సార్ మేము క్రైస్తవులం అని. ఐ హావ్ గుడ్ కాన్సెన్స్, నాకు మంచి మనసాక్షి ఉంది. సో இந்த டிராயிங் முதல்ல எடுத்துருங்க. நீங்க ముందు ఈ డ్రాయింగ్ తీసేయండి, நீங்க புதுசா என்ன போட்டு கொண்டாங்க. తర్వాత కొత్త మళ్ళీ నాకు కొత్తగా వేసి తీసుకురండి. என்ன கன்ஸ்ட்ரக்ஷன் ఏరియావో அதுக்கு ப்ளூ பிரிண்ட் போடுங்க. నేను ఎంత ఏరియాలో కడుతున్నానో దానికి బ్లూ ప్రింట్ తీసుకురండి. அதற்குரிய டாக்ஸ் நான் గవర్నమెంట్ కట్టறேன். దానికి కట్టాల్సిన ట్యాక్స్ నేను గవర్నమెంట్ కడతాను. I don't cheat government. నేను గవర్నమెంట్ మోసం చేయాలనుకోవట్లేదు. நம்ம வீட்ல உள்ள ஒவ்வொரு தூணும் ஒவ்வொரு கல்லும் என்னவா இருக்கணும் அப்படின்னா ரைச்சியஸ்னஸா இருக்கணும். మన ఇంటిలో ఉన్న ప్రతి ఒక్క రాయి ప్రతి ఒక్క ఇటుక ఎలా ఉండాలి అంటే నీతి కలిగి ఉండాలి. அநீதியினால் கட்டப்பட்டிருக்க கூடாது, అవినీతితో కట్టినగా ఉండకూడదు. there should not be any encroachments இருக்க கூடாது, ఎక్కడ మనం ఇతరులను ఆక్రమణ చేసింది ఉండకూడదు, அடுத்தவர்களை ஏமாத்தி இருக்க கூடாது, ఇతరులు మనం మోసం చేసింది ఉండకూడదు. yes இந்த மாதிரி காரியங்கள் எல்லாம் தேவன் பார்க்கிற ஏரியா இப்படி பார்க்கிறார். ఇటువంటి విషయాలన్నీ దేవుడు స్పష్టంగా చూస్తూ ఉంటారు. நாம அதை கவனிக்கிறதே இல்ல, మనం పట్టించుకోము. தேவன் பார்க்கிறது இப்படி பார்க்கிறார். దేవుడు ఇలాగ మైక్రోస్కోప్ లో చూస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ ఇన్ ది ఏరియా ఆఫ్ మెటీరియల్ థింగ్స్ అండ్ మనీ. ఎందుకంటే పరిముఖ్యంగా ఈ యొక్క ధనము లేకపోతే వస్తువు సంబంధించిన విషయంలో. ఎస్, అవును. రోమన్స్ చాప్టర్ 13, రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయము. రోమన్స్ చాప్టర్ 13, రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయము
நம்மளுடைய கவர்மெண்ட்டுக்கு செலுத்த வேண்டிய காரியங்கள் எல்லாம் దేవుని சொல்றாரு பாருங்க. ప్రభుత్వానికి చెల్లించాల్సిన అన్నింటినీ మనం చెల్లించాలి. దేవుడు చెప్తున్నారు చూడండి. రోమన్స్ చాప్టర్ 13 రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం verse 7. 13వ అధ్యాయం 7వ వచనం. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఎవనికి పన్నో వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవని ఎడల భయం ఉండవలనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండవలనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండి అందరికీ వారి వారి రుణములను తీర్చుడి. யாராருக்கு எதை செலுத்தணுமோ அதை செலுத்திடணும். ఎవరెవరికి ఏదేది ఇవ్వాలో అది ఇవ్వాలి. ఐటీ కట్టணும்னா ఐటీ కట్టిండు, ఐటీ ఏమాత్తకూడదు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి అంటే మీరు కట్టాలి. గవర్నమెంట్ గురి టాక్సెస్ కట్టணும், గవర్నమెంట్ గురి టాక్సెస్ కట్టணும். గవర్నమెంట్ కి ట్యాక్స్లు కట్టాలంటే ట్యాక్స్లు కట్టాలి. இன்னைக்கு people எல்லாம் இந்த விஷயத்துல చీట్ பண்றாங்க. మనుషులు ఈ విషయంలో చాలా మంది మోసం చేస్తున్నారు. ప్రియమానవர்களே, நாம் உற்சாகமாய் செய்கிறவரிடத்தில் தேவன் பிரியமாய் இருக்கிறார். ప్రియమైన వారిలో సంతోషముగా చేసే వారికి దేవుడు ఎంతో సమీపంగా ఉంటారు. జీసస్ நம்முடைய ఫోర్రన్నర్, అవర్ ఎగ్జాంపుల్. యేసు ప్రభు మన ముందు నడిచారు, ఆయన మనకు మాదిరి. మాథ్యూ చాప్టర్ 17 లో వాసిக்கிறோம். జీసస్ he paid the tax ను వాసిக்கிறோம். మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మనం చూస్తాం యేసు ప్రభు సుంకం కట్టారు అక్కడని. அந்த కాంటెక్స్ట్ లే యాక్చువల్లీ నో నీడ్ టు పే ఎనీ టాక్స్ అవుట్. అక్కడ అసలు యేసు ప్రభు సుంకం కట్టాల్సిన అవసరమే లేదు. ஆனால் పే பண்ணார். అయినా కానీ కట్టారు. ఆయన పే பண்றது, టాక్స్ பண்றது கையில பணம் இல்ல. ఆయన కట్టడానికి ఆయన చేతుల్లో డబ్బులు కూడా లేవు. దేవుడు గాడ్ మిరక్యులస్ அவருடைய நீட மீட் அவுட் பண்ணார். దేవుడు ఎంతో అద్భుతంగా ఆయన ఒక అవసరతను తీర్చారు. ஒரு மீன் வாயில ஒரு காசு வச்சிருந்தார். ఒక చేప నోట్లో డబ్బు ఉంచారు అక్కడ. అరుமையானவர்களே, ప్రియమైన వారు, we should love righteousness. మనం నీతిని ప్రేమించే వారి కింద ఉండాలి. கட்டாயத்தின் பேர்ல கம்பல்ஷனுக்காக நாம் நீதி செய்யக்கூடாது. ఏది చెయ్యాలి కదా అని బలవంతంగా చేయకూడదు. cheerfully செய்கிறவரிடத்தில் தேவன் விருப்பமாயிருக்கிறார். సంతోషంగా చేసే వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. yes, எந்தெந்த பகுதியில நாம் டாக்ஸ் கட்டணுமோ, ఎక్కడెక్కడ మనం ట్యాక్స్ కట్టాలో. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి సవిమా ஒரு సహోదరన్, ఒక సహోదరుడు ఇన్సూరెన్స్, బండికి ఇన్సూరెన్స్ కొన్నావే టూ వీలర్ ఓட்டிட்டே இருக்கிறார். బండికి ఇన్సూరెన్స్ లేకుండానే బండి నడిపేస్తున్నాడు. பெரிய వెహికల్னா ఓకే, పెద్ద బండి అంటే టూ వీలర్னா கண்டுக்கிறதே இல்ல. పెద్ద బండి అయితే పట్టుకుంటారు, టూ వీలర్ అయితే ఏం పట్టుకోరు అంటున్నారు. சிலர் லைசென்ஸ் இல்லாமலே வண்டி ஓட்டுறாங்க. కొంతమందికి లైసెన్స్ లేకుండా బండి తోలేస్తూ ఉంటారు. ఇన్సూరెన్స్ ఇల్లా వண்டி ఓட்டுறாங்க. ఇన్సూరెన్స్ లేకుండా బండి తోలేస్తూ ఉంటారు. அதெல்லாம் கேஷுவலா அவளா எடுத்துக்கிறது. అదేదో సాధారణం అయిపోయింది అంతే. ஏதாவது ஒரு போலீஸ் வந்துச்சுன்னா அப்படி இந்த பக்கம் ஓடுறது, పోలీసులు అక్కడ చూసారా ఇంటి పక్క తిరిగి వెళ్ళిపోవడం, మరక్கிறது, దాక్కోవటం. ఏంది ఎందుకు? దేవునికి ముందుగా நாம் பிழைக்கணும். దేవుని ముందు కదా మనం ఉండాల్సింది. ఎస్, இதெல்லாம் రోమన్స్ చాప్టర్ 13 verse 7. ఇదంతా రోమిలికి రాసిన పత్రిక 13:7. நாம் ఎதை செலுத்தணுமో அதெல்லாம் కరెక్టా நாம் செலுத்தணும். మనం ఎవరెవరికి ఏమేమి కట్టాలో అది కరెక్ట్ గా కట్టాలి. yes, one more thing, verse 8 లో కూడా వాసిக்கிறோம் பாருங்க. 8వ వచనంలో కూడా మనం చదువుతాం, ఒకరికొకడు ప్రేమించు, ஒன்றிலும் ஒருவனுக்கு கடன் படாதிருங்கள். మరేమీ ఎవరికి అచ్చి ఉండవద్దు. ஒன்றிலும் ஒருவனுக்கும் கடன் படாதிருங்கள். ఎవరికి ఏమీ అచ్చి ఉండవద్దు. ஒரு காரியத்தை நான் காண்பிக்க விரும்புகிறேன். ఒక విషయాన్ని మీకు చూపించాలని. ఎక్సోడస్ చాప్టర్ 22. నిర్గమకాండము 22వ అధ్యాయం. ఎక్సోడస్ చాప్టర్ 22. నిర్గమకాండము 22వ అధ్యాయము. జీసస్ గాడ్ మోసే కొండు ఓల్డ్ టెస్టమెంట్లే சொல்லி கொடுத்தார். దేవుడు మోషేకి పాత నిబంధనలోనే చెప్పారు. ఎక్సోడస్ చాప్టర్ 22, నిర్గమకాండము 22వ అధ్యాయం verse 14. 14వ వచనం. ఒకడు తన పొరుగు వాని యొద్ద దేనినైనా బదులు తీసుకుని పోగా దాని యజమానుడు దాని యొద్ద లేనప్పుడు అది హాని పొందినను సచ్చినను దాని నష్టం అచ్చుకొనవలెను. நல்ல வார்த்தை இல்ல? మంచి మాట కదా. ஒரு எதையாகிலும் இரவலாக வாங்கினது உண்டானார். ఏదైనా బదులు తీసుకుంటే ఓసీలో వాంగறது, అది ఊరినే అక్కడ వెళ్ళి అలా ఓసీలో తీసేసుకుంటారు అనమాట, ఉచితంగా బండిస్తారా అని. అలా எங்க தமிழ்நாட்டுல நான் ஓசிலன்னு சொல்லுவோம். తమిళనాడులో ఓసీ అంటారు. இங்க என்ன சொல்லுவோம்? ఓసీలో கிடைச்சా యాసిడ్ பிடிப்பாங்க அப்படிம்பாங்க. ఓసీలో వస్తే యాసిడ్ కూడా తాగేస్తారంటారు. அது కేరళలో சொல்லுவாங்க. అది కేరళలో చెప్తూ ఉంటారు. ఓసీలో கிடைச்சா యాసిడ్ கொடுப்பாங்க அப்படின்னு. ఓసీలో దొరికిందంటే యాసిడ్ కూడా తాగేస్తారు. ఫ్రీగా குடிச்சா ఫినాయిల్ பிடிப்பாங்க அப்படின்னு. ఫ్రీగా వచ్చిందంటే ఫినాయిల్ కూడా తాగేస్తారు. எவ்வளவு கண்டுபிடிச்சு வச்சிருக்காங்க, ఎలా కనిపెట్టారు చూడండి ఈ మాటలు. ఫ్రీயா கிடைச்சா ఫినాయిల్ குடிப்பாங்க, ఫ్రీ ఓసీలో கிடைச்சా యాసిడ్ கொடுப்பாங்க அப்படின்னு. ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగేస్తారు, ఓసీలో వస్తే యాసిడ్ కూడా తాగేస్తారు అంటారు. சிலருக்கு எப்பயாவது அவசரத்துக்கு எமர்జెన్సీకి ஒருத்தவங்க இரவுలా வாங்குறது நான் சொல்லல. ఏదన్నా అత్యవసరంలో మనం ఏదో తీసుకోవడం, అది దాని గురించి నేను చెప్పట్లేదు. சிலர்லாம் வந்து
வழக்கமாகவே செய்வாங்க, அட்வான்டேஜ் எடுப்பாங்க. కొంతమంది అలవాటుగా చేసేస్తూ ఉంటారు. వాళ్ళకి ఒకరిని ఎదుటి వాళ్ళని అడ్వాంటేజ్ గా తీసుకోవడం. ஒரு 2 வீலர் வாங்குறது, వెళ్ళి ఒకరి దగ్గర బండి తీసుకోవడం, ஒரு 4 வீலர் வாங்குறது, లేకపోతే కారు తీసుకోవడం. அதுக்கு பெட்ரோல் டீசல் கூட ஃபியூல் கூட போடுறது இல்ல, அதுக்கு దానికి పెట్రోల్ డీజిల్ కూడా కొట్టించరు. சரி, அப்படியே ஃபியூவல் போடுறதா இருந்தா கூட கிலோமீட்டர் கனெக்ட் பண்றது. see the covetousness பாருங்க. పోనీ పెట్రోల్ కొట్టించినా గానీ ఎన్ని కిలోమీటర్లు వెళ్ళినా కిలోమీటర్ లెక్క చూసుకుంటూ ఉంటారు. చూడాలి ధనాశ. இங்கேருந்து இவ்வளவு கிலோமீட்டர், ఇక్కడి నుంచి అన్ని కిలోమీటర్లు, ஒரு 200 + 200 400, 200 200 400 కిలోమీటర్లు. ஓகே, திஸ் இஸ் ஹீரோ ஹோண்டா. ఇది హీరో హోండా. இதனுடைய ஃபியூவல் கன்சப்ஷன் இவ்வளவு, ఇది ఇంత లీటర్ కి ఇన్ని కిలోమీటర్లు వస్తుంది. எவ்வளவு கால்குலேட்டிவ், see ఎంత లెక్కలేస్తారో చూడండి. எல்லாமே எல்லாம் பண ஆசைதான், ఇదంతా ధనాశ. ఎక్కువ అదంతా ధనాశ. వాళ్ళు இரவலா வாங்குறது, ఏదో అప్పు తీసుకోవడం, బదులు తీసుకోవడం, అడ్వాంటేజ్ எடுக்கிறது, ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి అలుసుగా వాళ్ళు తీసుకోవడం. இதுல எல்லாம் நமக்கு ஒரு லைட் இருக்கணும், இல்ல வெளிச்சம் இருக்கணும். ఇది ఎన్నిట్ల విషయంలో మనకు ఒక వెలుగు ఉండాలి. அந்த வண்டிக்கு எவ்வளவு சேதம் ஆயிருக்கும், ఆ బండికి ఎంత ఖర్చు అయ్యి ఉంటుంది. நான் ஒரு டிரைவர் எடுத்து நான் ஒரு கார் ஹையர் பண்ணி போயிருந்தா எனக்கு எவ்வளவு செலவாயிருக்கும், எவ்வளவு தௌசண்ட் செலவு பண்ணிருப்பேன். నేను ఒక కారు తీసుకుని ఒక డ్రైవర్ తీసుకుని వెళ్తే ఎన్ని వేలు నేను ఖర్చు చేసి ఉంటాను. அப்படின்னா நான் எவ்வளவு தௌசண்ட்ஸ்க்கு நான் போட்டுக்கணும், அதுல டீசல் போட்டுக்கணும். నువ్వు అలాంటప్పుడు ఎన్ని వేలకి నువ్వు డీజిల్ వేసి ఉండాలి. అందులో சமயத்துல ஏதாவது ஒரு டேமேஜ் வந்துச்சுன்னு வச்சுக்க, ఇలా తీసుకెళ్లిన సమయంలో ఏదైనా చిన్న డ్యామేజ్ అయింది అనుకోండి, நான் தான் பொறுப்பெடுக்கணும். అప్పుడు దానికి మనమే బాధ్యత తీసుకోవాలి. அப்படிதான் எலிசாவுடைய நாட்டுல ஒரு தீர்க்கதரிசி புஸ்தர்கள் ஒரு ஆக்ஸ் இரவலா வாங்கிட்டு ఆతుల పోటాం. అదే ఎలీషా ప్రవక్త కాలంలో తన దగ్గర ఉన్న వాళ్ళు గొడ్డలు తీసుకొచ్చి అలా పడేశాడు. ఆయన పడిపోయింది. அவனுடைய கான்சியன்ஸ்ல கதறனா, అప్పుడు తన మనసాక్షిలో అరిచాడు, కేక పెట్టాడు. అయ్యో இரவலா வாங்குனதே, అయ్యో నేను దీన్ని బదులు తీసుకుని వచ్చానే, ஒரு சேதம் வந்துருச்சே, అయ్యో ఇప్పుడు అది కష్టం వచ్చిందే. எஸ், அருமையானவர்களே, ప్రియమైన వారలారా, நாம் யாரார்ட்டெல்லாம் நாம் கடன் வாங்கியிருக்கோங்கிறதெல்லாம் பாருங்க. మనం ఎవరెవరి దగ్గర అప్పు తీసుకున్నామో చూడండి. கடனை அடைக்கணுங்கிறதான சிந்தை இருக்கட்டும். అప్పు తీర్చాలి అనే భారం ఉండాలి, చింత ఉండాలి. முதல்ல விருப்பம் உடையவர்களா இருப்போம், முதல்ல கடனை அடைக்கணுங்கிற விருப்பம் உண்டாகட்டும். డబ్బు నేను తిరిగి అప్పు తీర్చాలి అనే ఆశ ఉండాలి మనకి. இதெல்லாம் எல்லாம் மணி மேட்டர்ஸ்ல உள்ள காரியங்கள். ఇవన్నీ ధనములో ఉన్న విషయములు. ఇవన్నీ சிலர்லாம் மணி மேட்டர்ஸ்ல வாங்கின கடனை அடைக்கிறதுக்கு பிரயாசமே எடுக்கிறது இல்ல. కొంతమంది వాళ్ళు తీసుకున్న అప్పును తిరిగి చెల్లించడానికి అసలు ఏ కష్టము చూపించరు, అసలు ఎటువంటి ప్రయత్నము చేయరు. ஒரு சகோதரன் தன் மனைவிட்ட கேட்கிறாரு, ఓ సహోదరుడు వారి భార్యను అడుగుతున్నారు. அவனுடைய மதுரையின் நாட்டேந்து வாங்கினதான ஒரு நகை, వాళ్ళ అత్తగారు ఒక నగ ఇచ్చారు వీళ్ళకి. மதுரையில கேட்கிறாங்க, ஏதாவது திரும்ப கொடுக்க முடியுமான்னு கேட்கிறாங்க. ఇప్పుడు వాళ్ళ అత్తగారు అడుగుతున్నారు, ఏదైనా ఆ నగ తిరిగి ఇవ్వడానికి అవుతుందా. இந்த சிஸ்டர் பொறுமையா கேட்கிறாங்க. ఇప్పుడు ఈ సిస్టర్ వెళ్ళి భర్తను అడుగుతున్నారు నెమ్మదిగా. అమ్మా சொன்னாங்கன்னு சொல்லாம கேட்கிறாங்க. ఇప్పుడు అమ్మ అడిగింది అని చెప్పకుండా అడుగుతున్నారు. ஏதாவது அம்மாவுக்கு அந்த நகையை திரும்பி கொடுத்துடலாமா அப்படின்னு. అమ్మకి ఆ నగ తిరిగి ఇచ్చేద్దామా. அதுக்கு அந்த ஹஸ்பண்ட் கேட்கிறாரு. అప్పుడు భర్త అడుగుతున్నాడు, அவங்க கேட்டாங்களா, మీ అమ్మగారు అడిగారా, நீ ஏன் சும்மா நைங்கிற, నువ్వెందుకు ఆమె అడగని దానికి నువ్వెందుకు ఇక్కడ సనుగుతున్నావు, எனக்கு எப்ப கொடுக்கணும்னு எனக்கு தெரியும், ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలుసు. ஒரு பக்கம் கடன் இருக்கு, ఓ పక్కన అప్పు ఉంది. ஆனால் இங்க தங்களுடைய எவ்வளவோ தங்களுடைய காரியங்கள் எல்லாம் தங்களுடைய வாண்ட்ஸ் அண்ட் நீட்ஸ் எல்லாம் செஞ்சுக்கிறாங்க. అప్పలో పెట్టుకుని ఇక్కడ కావాల్సిన వాళ్ళ ఆశలు అన్ని తీర్చుకుంటున్నారు. ఇక్కడ பிரியமானவர்களே, தேவனால் ஆசீர்வாதம் பெறாது. ప్రియమైన వారలారా, దేవుని ద్వారా మీకు ఆశీర్వాదం. ஒன்றிலும் ஒருவனுக்கும் கடன்படாதிருங்கள். ఎవరికి ఏది అచ్చి ఉండవద్దు. ஓகே, கடன்படாத வாழ்க்கை தேவனுக்கு புதிய உடன்படிக்கையில் வைத்திருக்கிறார். ఈ నూతన నిబంధనలో అప్పు లేని జీవితాన్ని దేవుడు ఉంచారు. அப்படியே கடன் பட்டிருந்தாலும் ఆ విధంగా ఒకవేళ అప్పు అయినా గానీ அதற்காக நாம் பாரமா எடுத்துக்கொள்ள வேண்டாம். దాని గురించి మనం ఏదో గొప్ప భారంగా తీసుకోకూడదు. எவ்வளவு சீக்கிரமா அந்த கடனை அடைக்கலாமோ நாம் அடைக்கிறதுக்கு பிரயாசம். ఎంత త్వరగా మనం అప్పు తీర్చగలమో దానికి అంత ప్రయాసపడాలి. అవును, இப்படிப்பட்ட பகுதியில் எல்லாம் சத்துருக்கு நாம் என்ன செஞ்சிட வேண்டாம், பிசாசுக்கு நாம் இடம் கொடுத்துட வேண்டாம். ఇటువంటి సందర్భాలన్నిటిలో మన సైతానికి స్థలం ఇవ్వకూడదు. இப்படி எல்லாம் கூட நாம் உலக பொருளை பெறலாம். ఏ విధంగా మనం లోక సంబంధమైన వాటిని இன்னைக்கு ஃபைட் பண்ணி பெறுகிறார்கள். పోట్లాడి సంపాదించుకుంటున్నారు లోక సంబంధమైన వాటి. ఫైటింగ్ మన దెబ్బలాడి இந்த உலக பொருளுக்காக ஃபைட்டிங். ఈ లోక సంబంధమైన వస్తువుల కోసం దెబ్బలాట.
அருமையானவர்களே, இந்த உலக பொருளுக்காக நாம் ஃபைட் பண்ண வேண்டாம். ప్రియమైన వారు ఈ లోక సంబంధమైన వాటి విషయమై మనం పోరాడాల్సిన అవసరం లేదు. அப்படின்னு நாம் யாரோட ஃபைட் பண்ண முடியாது, சாத்தானோட நாம் ஃபைட் பண்ண முடியாது. వీటి కొరకు మనం పోరాడితే మనం సైతానుతో పోరాడడానికి అవ్వదు. இந்த பூமியில் உள்ள ஜனங்களோடு மாம்சத்தோடு நாம் ரத்தத்தோடு நாம் யுத்தம் பண்ணுவோமானால் సాతానోடு కూడా நாம் యుద్ధం பண்ண ఈ భూ முடியாது. సంబంధమైన ఈ మాంస సంబంధమైన మనుషులతో మనం యుద్ధం చేస్తే సైతాన్తో యుద్ధం చేయడానికి అవ్వదు. சொத்துக்காகவும் ஆஸ்திக்காகவும் சண்டை செஞ்சுட்டு இருக்க வேண்டாம். డబ్బు కోసమో ఆస్తి కోసమో మనం దెబ్బలాటలు పెట్టుకోకూడదు. கடைசியா சொல்லி நான் முடிக்கிறேன். ఆఖరిగా చెప్పి నేను ముగిస్తాను. ஒரு ஃபேமிலி நான் சமீபமா விசிட் பண்ணேன். ఈ మధ్య కాలంలో నేను ఒక కుటుంబాన్ని దర్శించాను. இல்ல ஒரே ஃபேமிலியில் உள்ளதான குரூப் எல்லாம். ఇదంతా ஒரே ஃபேமிலியில் உள்ள ஒரு பீப்புள் எல்லாம். వీరందరూ కూడా ఒక కుటుంబానికి చెందిన మనుషులు అందరూ. ఓకే, எத்தனை வருஷத்தினுடைய పగ அப்படின்னா 20 years హేట్రెడ్నెస్. ఎంత కాలం నుంచి మీ మధ్యలో పగ ఉందంటే 20 సంవత్సరాల నుంచి ద్వేషం. பட் they are attending church. కానీ వాళ్ళు సంఘానికి వస్తున్నారు. அவ்வளவுதான். எதுக்கு அப்படின்னா எனக்கு வர வேண்டியதான வீதம், என்னுடைய பார்ட் எனக்கு வரணும். ఎందుకు వాళ్ళకి ఆ పగ అంటే నాకు రావాల్సిన భాగం నాకు రావాలి, என்னுடைய பாகம் எனக்கு வரணும், నా భాగం నాకు రావాలి. 20 வருஷத்தினுடைய హేట్రెడ్నెస్, 20 సంవత్సరాల నుంచి ఆ ద్వేషం ఉంది. yes they are attending church. వాళ్ళు సంఘానికి కూడా వస్తున్నారు. ஏன் அப்படின்னா அந்த ஃபைட் பண்ணி அதை வாங்கினது. ఎందుకంటే వాళ్ళతో పోట్లాడి అది సంపాదించుకోవాలి. அதுக்காக நான் போலீஸ் ஸ்டேஷனுக்கு போவேன், நான் கோர்ட்டுக்கு போவேன், எவ்வளவு செலவு பண்ணுவேன். దాని కొరకు నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను, కోర్టుకి వెళ్తాను, ఖర్చు చేస్తాను. அருமையானவர்களே, ప్రియమైన వారలారా, இந்த சொத்துக்காக நம்மளுடைய நேரம் கால சகலத்தையும் நம்ம వేస్ట్ பண்ணிட்டு இருக்க வேண்டாம். ఈ యొక్క ధనము కొరకు మన సమయమును ఇదంతా వేస్ట్ చేయకూడదు. கர்த்தர் நமக்கு கிருபை செய்வாராக. దేవుడు మనకి సహాయం చేస్తాడు, కృప చూపిస్తాడు. நாம் தொடர்ந்து நாளை தினம் சத்தியங்களை நாம் தியானிக்கலாம். దీని కొనసాగింపుగా రేపు మళ్ళీ కొన్ని సత్యములు ధ్యానిద్దాం. நாம் ஜெபம் பண்ணுவோம். ప్రార్థన చేసుకుందాం. பரிசுத்த பிதாவே, మేము துதிக்கிறோம். పరిశుద్ధమైన తండ్రి, నిన్ను స్తుతించుకుంటున్నాం. சாட்டனையோ எந்த சூழ்நிலையில் நாங்க வர்ஷிப் பண்ணி இந்த வேர்ல்ட்லி திங்ஸ் நாங்க மெட்டீரியல் திங்ஸ் நாங்க எடுத்துட வேண்டாம். ఎట్టి పరిస్థితుల్లో కూడా సైతానికి మ్రొక్కి ఆరాధించి ఈ లోక సంబంధమైనవి లేకపోతే లోక సంబంధమైన వస్తువులు సంపాదించుకోనివద్దు. எந்த அன்ரைச்சியஸ் வே வாழ்க்கையில வேண்டாம். ఎటువంటి అవినీతి మా జీవితంలో ఉండకూడదు. ఫైట్ பண்ணி, పోట్లాడి, స్టీల్ பண்ணி, దొంగతనం చేసి, చీట్ பண்ணி, మోసము చేసి, ஃபால்ஸ் வேல అబద్ధమైన మార్గముల్లో பணத்தை சேவிச்சிட வேண்டாம். ధనమును సంపాదించనివద్దు. சாட்டன் எங்களுடைய வாழ்க்கையில ఫుట్ హోల్డ్ பண்ணிட வேண்டாம். సైతానుడికి మా జీవితంలో పాదం మోపడానికి స్థలం ఉండకూడదు. நாங்கள் உணர்வுள்ளவர்களாக்கும். మేము నిజమైన వారి కింద ఉండటానికి సహాయం చేయండి. எங்களுடைய ஃபேமிலிக்குள்ள வர்ற பணம் రైచియస్ మనీயா இருக்கட்டும். మా కుటుంబంలోనికి వచ్చే ప్రతి ధనము నీతి కలిగినదిగా ఉండటానికి సహాయం చేయండి. இனி அன்ரைச்சியஸ் மணி எங்க ஃபேமிலியில் இருக்க வேண்டாம். ఎటువంటి అవినీతితో కూడిన ధనము మా కుటుంబంలో ఉండనివ్వద్దు. கிருபையாயிரும். మీ కృప చూపించండి. சாட்டன் எங்கள் வாழ்க்கையில கால் ஊன்ற வேண்டாம். సైతానుడు మా జీవితంలో కాలు మోపడానికి ఉండకూడదు ప్రభువా. యేసువిன் நாமத்தில் பிதாவே. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి.